అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సంభాషణం. ఈరోజు తమ సృజనాత్మక రచనల గురించి వివరించడానికి మనతో పాటు పరవస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. పరవస్తు లోకేశ్వర్ అనగానే మనకి గుర్తొచ్చేది సిల్క్ రూట్ యాత్ర, ఆ తర్వాత సలాం హైదరాబాద్ నిజానికి ట్రిలజీ. దానిలో ఇప్పటికి 2 భాగాలు వచ్చాయి, 3వ భాగం త్వరలో రాబోతోంది. ఈ విశేషాలు వివరాలన్నీ మనకి లోకేశ్వర్ గారి స్వరం నుంచే విందాము. నమస్కారం అండి పరవస్తు లోకేశ్వర్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానం. థ్యాంక్ యూ. సో ముందుగా మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఏంటంటే మీరు చాలా అత్యద్భుతమైన యాత్రా సాహిత్యాన్ని సృజిస్తున్నారు. అలాగే ఆటోబయోగ్రఫికల్ నావల్ అంటారు. సో అలాంటి ఆటోబయోగ్రఫికల్ నావల్ సీక్వెల్స్ 2 రాశారు, 3వది కూడా రాయబోతున్నారు. సో ముందుగా మనం ఇవన్నీ చర్చించే కన్నా ముందు ఒక్కసారి మాకు మీ బాల్యం గురించి చెప్తారా? ఎందుకంటే మీరు ఇప్పుడు మీకు 74 ఏళ్ళు, అంటే 1950 ప్రాంతాల్లో జన్మించారు మీరు. 51లో అప్పటి పరిస్థితులు పోల్చుకుంటే అసలు ఇప్పుడు మాకు అవన్నీ ఒక ఏమంటారు అభూత కల్పన లాగా ఉంటాయి. నిజంగా ఇలాంటి మనుషులు ఉండేవాళ్ళ, ఇలాంటి వాతావరణం ఉండేదని. కాబట్టి వివరంగా మీరు పుట్టిన స్థలము, అక్కడ మీ బాల్యానుభవాలు, ఇంటి వాతావరణము, చుట్టుపక్కల వాతావరణము, మిమ్మల్ని ప్రభావితం చేసిన మనుషులు, వాటి గురించి వివరిస్తారా? ఓకేనండి, థ్యాంక్ యూ. మా బాపుది వరంగల్ జిల్లా మడికొండ. స్కూల్ టీచర్గా ఆయన హైదరాబాద్కి వచ్చిండు. నేను పుట్టక పూర్వమే వచ్చిండు ఆయన. పోలీస్ యాక్షన్ అయిన తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన టీచర్గా హైదరాబాద్ రావటం జరిగింది. మడికొండ అంటే మీకు తెలుసు, కాళోజీ నారాయణరావు, బాలమామలై వరదాచార్యులు, అనుముల కృష్ణమూర్తి, బిరుదరాజు రామారావు కూడా పక్కనే. ఇది అది కాకతీయుల కాలంలో దాన్ని మణిగిరి అని పిలిచేవాళ్ళట. చదువుకున్న వాళ్ళంతా, పండితులంతా అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి మణిగిరి. తర్వాత కాలంలో మడికొండ అయ్యింది. 2 కాలేజీలు అక్కడి వాళ్ళే. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వచ్చిండు మడికొండకు, కొన్ని కాలం అక్కడ ఉన్నాడు ఆయన, అంటే మిత్రులను చూడటానికి. కాబట్టి నాకు ఏదన్నా 4 అక్షరాలు కొద్దిగా చదువు వచ్చిందంటే మా అక్కడి పుణ్యభూమి ప్రభావం అని నేను అనుకుంటున్నా. మా బాపు చిన్న స్కూల్ టీచర్, ఆయన ప్రైమరీ స్కూల్ టీచర్, అది కూడా ఉర్దూ మీడియం స్కూల్ టీచర్. బాపుకు ఉర్దూ వచ్చు, ఉర్దూ పేపర్ తెప్పించేవాడు ఇంటికి. అంత ఉర్దూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మాకు. అట్లా నాకు ఆ కాస్మోపాలిటన్ కల్చర్ అంటారా, హిందూ ముస్లిం ఆ వాతావరణంలోనే. అయితే అమ్మ హైదరాబాద్, ఆమెది ఓల్డ్ సిటీలో రెహన్ బజార్ దగ్గర ఉంటుంది. అమ్మ చదువుకున్నది. మా అమ్మమ్మ కూడా విశ్వనాథ సత్యనారాయణ నవలలు ఆమెకు లాస్ట్ స్టేజ్లో కళ్ళు పోతే మా పెద్దక్కయ్య వాళ్ళు చదివి వినిపించేవాళ్ళు. చెల్లెలు కట్ట, 1000 పడగలు ఇట్లాంటిది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఆ రోజుల్లో పేదవాళ్ళమే కావచ్చు, 6 పిల్లలము. మా బాపు చిన్న జీతము, సైకిల్ కూడా లేకుండా ఆయన నడుచుకుంటూనే పోయేది ఆ రోజుల్లో. ఏమీ లేకపోయినా మా ఇంట్లో విద్యా వాతావరణం ఉంది. మా అమ్మ చనిపోయే వరకు, 85 ఏళ్ళ వరకు కూడా పేపరు చదివేది ఈనాడు. అమ్మ కూడా పుస్తకాలు చదివేది. టీచర్ ఉద్యోగం వచ్చినా ఆమె వెళ్ళలేదు. ఆ రోజుల్లో వాళ్లకు మొహమాటాలు కదా అన్ని. నేను పుట్టింది ఉస్మానియా హాస్పిటల్, దాన్ని పెద్ద దవాఖానా అని అనేవాళ్ళు ఆ రోజుల్లో. అంతకంటే పెద్ద దవాఖానా ఏం లేదు. పెద్ద దవాఖానా అంటే ఉస్మానియా హాస్పిటల్ అన్నట్టే. నేను పుట్టింది అలియాబాద్లో కుర్మగూడెం. కుర్మలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని కుర్మగూడెం అని అనేవాళ్ళు. తర్వాత నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ షాలిబండలో రూప్లాల్ బజార్ అని ఒక బస్తీ ఉంటుంది. అక్కడ మా బాపు వాళ్ళు చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ఇక నా బాల్యం అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు లెక్క. రూప్లాల్ బజార్, షాలిబండ ఆ దేవుడి ఆ మెయిన్ రోడ్డు నుంచి 5 నిమిషాల్లో నడక లోపలికి. పట్నంలో షాలిబండ, అదే పట్నంలో షాలిబండ. అయితే
ఆ బస్తీ ఎటువంటిదంటే మహారాష్ట్రలో ఉండేవాళ్ళు, కన్నడిగాలు ఉండేవాళ్ళు, ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు, మంగళోళ్ళు మా గల్లీల, ఆ, ఏంటిది వడ్లోళ్ళు ఉండేవాళ్ళు, గొల్లోళ్ళు ఉండేవాళ్ళు, పక్కనే మహారాష్ట్ర బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు, వెనక కన్నడ వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత కాశీ నుంచి వచ్చిన పండిత కుటుంబాలు ఒక 2 ఉండేటివి, అన్ని ముస్లిం ఇళ్ళు కూడా ఉండేటివి పక్క పక్కన. సో అది నన్ను ప్రభావితం చేసింది. అప్పుడు ప్రభావితం చేయలేదు. తర్వాత కాలంలో నేను ఆలోచిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు నేను ఆ చిన్న చిన్న బస్తీలలో పుట్టి పెరగటం అనేది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఏదో పెద్ద కాలనీలల్లో పోష్ ఏరియాస్లల్లో ఉంటే నా అనుభవాలు నా జ్ఞాపకాలు అవి డిఫరెంట్గా ఉండేవి. కానీ ఇక్కడ ఏంటిది అంటే ముస్లిమ్స్, మరాఠియన్స్, కాశీ నుంచి వచ్చిన పండితులు, కన్నడిగా వాళ్ళు మా ఇంట్లో మేము ఇల్లు కొనుక్కున్న తర్వాత ఒక్కొక్క 2 రూమ్లలో వీళ్ళందరూ మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు. ఇక మా బాపుకైతే ఉర్దూలో ఆయన పండితుడు అన్నట్టే. ఇంటికి ఆయన సియాసత్ పేపర్ తెప్పించేది, మా అమ్మ కొట్లాడేది తెలుగు పేపర్ తెప్పించు మేమందరం చదువుకుంటాము అని. ఆయనకి ఎందుకో సియాసత్ అంటే ఇష్టము. ఆయనకు కోపం వస్తే మమ్మల్ని వరకే బచ్చి అని ఉర్దూలో తిట్టేవాడు. పిల్లల్ని తిట్టాడు కదా స్కూల్లో, అట్లనే ఆయనకు అలవాటు. అసలు ఒకప్పుడు షుగర్ కే బచ్చే చాలా పాపులర్ తిట్టు, ఇప్పుడు వినపట్టలేదు కానీ వినబట్టం. తర్వాత ముస్లిం పట్టుకొని షుగర్ కే బచ్చి అంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. కుత్తా అని కూడా అనకూడదట. అయితే మా బాబు దగ్గరకు వచ్చే మిగతా మా బాబు సదర్ సాబ్, ఆ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకైనా ఈ వాజ్ హెడ్ మాస్టర్. ఇక మిగతా టీచర్లు ఉండేవాళ్ళు ఒక్కళ్ళు తప్ప అందరూ ముస్లిం టీచర్లే. తర్వాత మా బాబుకు ఒక చెప్రాసి ఉండేవాడు, ఇప్పుడేమంటాం మనం అటెండర్. ఆ చెప్రాసి మా అమ్మకు పెద్ద కొడుకులా ఉండేవాడు. నాకు జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి ఆయన్నే తీసుకుపోయేవాడు. నన్ను మొట్టమొదటిసారి 1వ తరగతిలో చేర్పించడానికి మా జాఫర్ మాము అని అంటాం ఆయన సైకిల్ వెనుక కూర్చొని పలక పట్టుకొని నేను స్కూల్కు పోయినా. జాఫర్ మాము కథ నేను ప్రత్యేకంగా రాసిన. నేను ఒక 2 years క్రితము చార్మినార్ కథలు అని పుస్తకం రాసిన. అందులో 12-15 కథలు ఉన్నట్టున్నాయి. ఆ కథలన్నీ 70 సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఇప్పుడు నేను 74 అంటే మనకు జ్ఞాపక శక్తి 4 ఏళ్ల నుంచే మొదలవుతుంది కదా. కాబట్టి 70 సంవత్సరాల క్రితం మనుషులు ఎట్లుండేవాళ్ళు, ఎట్లా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఓల్చిట్లో కూడా భాష చేంజ్ అయింది బికాస్ ఆఫ్ టీవీస్ అండ్ న్యూస్ పేపర్స్, పైగా సినిమాలు. తర్వాత ఆంధ్ర భాష మాట్లాడటం ఫ్యాషన్ అనుకునే జనాలు ఇప్పటికి కూడా ఉన్నారు. ప్యూర్ తెలంగాణ మాట్లాడితే నామోషి. కానీ ఆ రోజుల్లో మనుషులు ఎట్లా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరి మధ్యన సయోధ్య సహజీవనము, ఇంక్లూడింగ్ హిందూ ముస్లిమ్స్ మధ్య ఎట్లా. మా జాఫర్ మాము తోటి మాకు ఎంత అనుబంధం అంటే ఆయన యొక్క ప్రభావం మా మీద చాలా ఉండింది. మా ఇంట్లో ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక పెద్ద కొడుకు లాగా ఆయన. మా బాబుకు హెల్త్ బాగాలేకపోతే ఉస్మానియా దవాఖానలో పడ్డాడు. రోజు మా బాబుకు టిఫిన్ బట్టలు తీసుకొని పోయేవాడు, మాకు అవి ఇవి తెచ్చిచ్చేవాడు. ఓ రోజు ఏమైంది, ఆ రోజుల్లోనే మేము చిన్న చిన్న పిల్లలము, మా బాబు చాలా ఫికర్ తోటి, అరే జాఫరు 1 వారం రోజులైంది స్కూల్కి వస్తలేడు అంటే మా అమ్మ అన్నది జరంగిన వచ్చిందో ఏమో. మళ్ళీ తెల్లారి ఆయన అట్లనే ఫికర్ తోటి జాఫర్ రాలేదు అంటే, అరే మరి నువ్వు ఇట్లా ఫికర్ చేసేది ఎందుకు, పోయి వాళ్ళ ఇంటికి పోయి కనుక్కోరాదా, నీకు తెలుసు కదా ఆ ఇల్లు, పోయి మా ఇంటికి దగ్గరనే నిజానికి. పోయి వచ్చి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఏడుపు గొంతుతోటి, అది ఏ సంవత్సరము 63, 64, ఏడ్చుకుంటూ జాఫర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయిందట. అమ్మ ఏడ్చింది, ఆయన ఏడ్చిండు.
ఏంటిది సంగతి, ఎందుకు పోయిండు, మనకు చెప్పకుండా ఎట్లా పోయిండు, కుటుంబంతో సహా పోయిండట, ఎవరికి తెలియదట. ఏంటిది అని అంటే వాళ్ళ ఇంటి ఓనరు కాస్త ఉన్నోళ్ళు, ఆ ఓనరే ఇతన్ని పెంచిండు నిజానికి, తల్లిదండ్రులు లేకపోతే. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా మా ఎంబడరా, ఇంత చిన్న ఉద్యోగం అక్కడ మాత్రం దొరకదా, మా ఎంబడే ఉండు అంటే మరి కారణం ఏందో కానీ ఎవ్వరికి చెప్పకుండా రాత్రు వాళ్ళు వెళ్ళిపోయిండు. నిజానికి అది లేట్, ఆఫ్టర్ పోలీస్ యాక్షన్ 48 పోలీస్ యాక్షన్, 62, 63లో కూడా ఇంకా జనాలు పోతూనే పోతున్నారు. పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళు కూడా వెళ్ళారు. తర్వాత ఆయన మీద నేను నా చార్మినార్ కథలలో కథ రాసిన. అట్లనే మరాఠోళ్ళతోటి మా స్నేహం, కమ్యూనల్ రైట్స్లలో మేము పడ్డ బాధలు, ఆ భయము, తర్వాత మనుషులు, ముఖ్యంగా ఆనాటి మనుషులు ఎట్లుండేవాళ్ళు, ఒక ఒడ్ల వెంకయ్య తాత అని అతను ఎట్లా కథలు చెప్పేవాడు, గొల్లోళ్ళు ఎట్లుండేవాళ్ళు, మరాఠోళ్ళు ఎట్లుండేవారు, ఒక మరాఠీ కుటుంబం కథ చెప్పినాను. ఇవన్నీ నోస్టాల్జియాకు సంబంధించిన కథలు. కానీ మరి ఆ కాలంలో ఇప్పుడు చెప్తున్నట్టు కోపాలు, ద్వేషాలు, లేకపోతే అంటరాంతనాలు, దూరం పెట్టడాలు అంత పెద్దగా ఏమీ లేదు, కాకపోతే మేము ఏ మైదాన్లోనైతే ఆడుకునే వాళ్ళము, చెమన్ అనేది వాళ్ళము, ప్లే గ్రౌండ్ లో చెమన్ మైదానం. ఎక్కువ మంది ముస్లిం పిల్లలు ఉండదు, వాళ్ళు కొద్దిగా మమ్మల్ని ఏడిపించేటోళ్ళు, కొట్టేటోళ్ళు. మేము పక్కగా చిన్నగా ఉండేది, బలంగా లేకపోయేది, జర జులుం చేసేటోళ్ళు. కానీ ఆందోళనగా మంచిగానే ఉండేది, మేము అట్లా ఇబ్బందులు ఏమి లేవు. అయితే నేను చెప్పేది ఎందుకు అంటే 40 ఏళ్ళ వరకు నేను మా షాలిబండ బస్తీలోనే ఉన్నా. వెరీ లేట్ ఏజ్లో 1989లో పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిగి పార్థివాడ అంటే మా ఇంటి వెనక, పార్థివాడను తగలబెట్టినప్పుడు మా ఇంటి మీద దాడి జరిగింది. ఇంటి మీద అంటే గల్లీలకు వచ్చేసిండ్రు, తలుపులు గిలుపులు కిటికీలు కొట్టిండ్రు, రాళ్ళు కొట్టిండ్రు, బస్తీలో కొంతమంది కాళ్ళు చేతులు తలలు వలగొట్టిండ్రు. ఇక అప్పుడు మా అమ్మ అన్నది, మా బాపు లేడు, ఎమర్జెన్సీలో చనిపోయాడు మా బాపు. ఇక మా అమ్మ అన్నది, వదరా నాయనా, ఇప్పుడు పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి, మీ ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి, ఇక ఇల్లు అప్పటికే 30 ఏళ్ళు అయిపోయింది కదా, అప్పుడు ఏదో న్యూ సిటీకి పోతే బాగుంటుంది అని మా అమ్మ అంటే నేను 40 ఏళ్ళకు వచ్చిన. అక్కడ ఇల్లు వదిలిపెట్టి వచ్చిన తర్వాత నాకు అప్పుడు ప్రేమ ఎక్కువైంది మా ఓల్డ్ సిటీ మీద. కానీ నాకు ఒక చిన్న సందేహం వస్తుంది మీరు వింటుంటే. చెప్పండి. ఒకే కాలనీలో మీరు అందరు కలిసి ఉంటున్నారు, బస్తీ అదే హిందూ, ముస్లిం, మరాఠీ అందరు కలిసి ఒక తేడా లేకుండా ఉంటున్నారు. కానీ వాళ్ళు మీ మీద ఎలా దాడి చేయగలుగుతారట అప్పుడు అందరు కలిసినప్పుడు? మతకలు ఏమైందంటే మా మీదకి వచ్చింది హాజీపుర బస్తీ నుంచి వచ్చింది, వేరే బస్తీ వాళ్ళు. ఈ బస్తీ వాళ్ళు ఏమి అడ్డుకోలేదా వాళ్ళని? మా చిన్న తమ్ముడు కర్ఫ్యూ రోజుల్లో ఇంకెవడో దోస్తు వస్తే, బుద్ధి తక్కువ పిల్లలు కదా, గల్లీ దాటి అట్లా పోయిండ్రట. పోగానే ఒక గుంపు వచ్చి వాళ్ళను పట్టుకొని అటాక్ చేస్తుంటే ఆ సపు ఇక వీళ్ళేదో వదిలినట్టుండు అని. అప్పుడు ఒక ముసల్మాన్ సాహెబ్ ఇతనికి వచ్చి, మనకు తెలుసు ఆయన, అరే హమారా గల్లీ కా బచ్చా హై, కౌన్ సమజ్ రే క్యా తుమ్ హై అని వాళ్ళని తిట్టి కోపడి పంపించేసారు. లేకపోతే మా తమ్ముడిని దేహశుద్ధి బాగానే జరిగేది ఆ రోజు, ఇంకేమన్నా కూడా జరిగేది. మాకు కిరాణా కొట్టు రహీజ్ బాయ్ ఉండేవాడు. ఇప్పటికి మేము మా ఓల్డ్ సిటీ పోయి ఇల్లు చూసుకొని వస్తుంటాం. నాకు సాధారణంగా వచ్చే సందేహం ఏంటంటే, ఇలా మత కల్లోలాలు దాడులు జరిగితే సాధారణంగా ఆస్తులు అమ్ముకుని వచ్చేది నాన్ ముస్లిమ్సే. ఎందుకని? ఎందుకంటే మొదటి నుంచి ఓల్డ్ సిటీ మెజారిటీ ముస్లిమ్స్. తర్వాత గొడవలు జరిగినప్పుడు ఎక్కువ విక్టిమ్స్ హిందూసే. అంటే ముస్లిమ్స్ చనిపోలేదని కాదు, అతను కవి ఉండే కదా, ఆయన పేరేమో ఉండే మంచి కవి, అతన్ని హిందువులు చంపేసారు.
పక్కన ఉన్న వాళ్ళు అన్నారట, అరే అతను ప్రతి ఉగాది పండుగకు రవీంద్ర భారతిలో తెలుగులో పద్యాలు చదువు గులాం యాసీన్, మీకు కూడా తెలుసు గులాం యాసీన్. అరే అతను తెలుగు పండిత టీచరు, ఉగాదికి రవీంద్ర భారతిలో చదువుతాడు అన్న కూడా హిందువులు అన్న ఒకటి Madness. శైతాన్ కా దౌర్ అని అంటారు, దయ్యం యొక్క రాజ్యమేలిన కాలం అది. అయితే మెజారిటీ వాళ్ళే. ఇంకోటి డెవలప్మెంట్ లేదు ఓల్డ్ సిటీలో, ప్రభుత్వము డెవలప్ చేయలేదు. కాబట్టి ముస్లిమ్స్లల్లా ఎక్కువ పీపుల్ పూర్ పీపుల్ లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి అక్కడ మంచిగానే అనిపించింది. వాళ్ళు షిఫ్ట్ కావాలన్నా వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు కదా. ఇక హిందూస్ కొద్దిగా చదవటము చేయటము, ఉద్యోగాలు చదువులు ఇవన్నీ ఉండటం వల్ల, కానీ విక్టిమ్స్ అయితే హిందూసే ఓల్డ్ సిటీలో, అది నో డౌట్. ఎంఐఎం ప్రభువు కాబట్టి వీళ్ళే షిఫ్ట్ అయింది. ఇంకొక ఎంఐఎం అనేది తీసేట ఒకసారి ఫోటో తీయాలి మీరు, నేను ఫేస్. ఇక వాళ్ళు అగ్గోసగ్గుకు ఇళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు మేము కూడా అగ్గోసగ్గుకే అమ్మినాం. ఇక వాళ్ళే కొనుక్కుంటారు అంతే. ఇక వేరే వాళ్ళు ఎవరు కొనుక్కుంటారు? ఇక వాళ్ళకే. ఇప్పటికి కూడా ఈ కాలనీ మేము 91లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఆ ఇల్లు అమ్మితే కొన్ని పైసలు వచ్చినాయి. అమ్మన్నది, అరే మీరు ముగ్గురు కొడుకులు పంచుకుంటే ఎందుకు పనికిరాదు, ఎవరన్నా ఒకళ్ళు మొత్తం పైసలు తీసుకొని మళ్ళీ అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కోనంటే, ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో కొనుక్కున్నా 5 లక్షలకు. నేను ఇల్లు అమ్మితే 3 లక్షలు వచ్చింది. 2 లక్షలు మళ్ళీ అప్పులు సప్పులు చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ 5 లక్షలు. మేము కొన్నప్పుడు ఈ కాలనీ అందంగా ఉండే, అందరూ ఏజీస్, ఆర్బీఐ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ. ఇప్పుడు కాలనీలో సగం కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ వచ్చింది ఇక్కడికి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ. మెహదీపట్నం అంటేనే మెహదీపట్నం ఓల్డ్ సిటీ. మెహదీ అలీ ఖాన్. అయితే ఇప్పటికి కూడా మాకు మా ఇల్లు, మా బస్తీ, మా షాలిబండ ఓల్డ్ సిటీ మీద పోతుంటాం. మా పిల్లలు కూడా, మా పిల్ల అక్కడనే పెరిగింది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది. అది కూడా తను ఒక్కతే పోయి ఆ గల్లీలో కాసేపు కూర్చొని వస్తుంది. ఇదే నా అసలైన ఇల్లు అని అంటది నా బిడ్డ. ఈ గల్లీలోనే నేను ఆడిపాడి పెరిగిన, దీన్ని నేను ఎట్లా మర్చిపోతా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా నేను మా షాలిబండలో పెద్ద లైబ్రరీ ఉంది, మునువర్తక సంస్థ లైబ్రరీ. నేను స్కూల్ ఎగ్గొట్టి ఆ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేది. స్కూల్ పాఠాలు నాకు మంచిగా అనిపించకపోయేది. ఐఎమ్ ఏ వెరీ బ్యాక్వర్డ్ స్టూడెంట్, కానీ పుస్తకాలు బాగా చదివే అలవాటు నాకు ఉండే. అది మా ఇంట్లో నుంచి వచ్చింది. మా ఇంట్లో పత్రిక వచ్చేది, చందమామ బాలమిత్ర వచ్చేది. మా అమ్మ బాపులు కూడా లైబ్రరీ నుంచి నాతోటే బుక్స్ తెప్పించుకొని చదివేవాళ్ళు. మరి చదువు అసలు మమ్మల్ని తెలంగాణలో అయ్యవారులు అని అంటారు, లేదా సాతాని పంతులు అంటారు. మా వృత్తే విద్య వైద్యం. అందరూ మా క్యాస్ట్లో టీచర్లే. కొంతమంది వైద్యం, ఆయుర్వేదిక్ వైద్యం కూడా చేస్తారు. కాబట్టి నాకు చదువు అనేది నాకు లైబ్రరీలో తోటే గడిపేది. తర్వాత బాగా చదివి నేను 40 తర్వాత, అప్పటి వరకు నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పనిచేసిన. అదంతా పార్ట్ 2 నవలలో ఆ లైఫ్ అంతా ఉంటుంది నా కళ్ళ కాలంలో. తర్వాత ఇక అందులో కూడా నాకు నచ్చక చెయ్యక, ఎందుకంటే యథార్థవాది లోక విరోధి కదా ఎక్కడైనా, నచ్చక మళ్ళీ పరీక్షలు రాస్తే నేను స్టేట్ లెవెల్ టాపర్. నేను ఏసీటీఓగా ఉద్యోగం వచ్చింది. 20 ఏళ్ళు ఉద్యోగం చేసిన, కొంత పెన్షన్ తక్కువ వస్తుంది నాకు. అప్పుడు నేను పార్టీల నుంచి ఇతరకు వచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంటు, అక్కడ పార్టీ గొడవలు అది ఇమడలేక నా లోపల ఉన్న బాధలను రచన వైపు మళ్ళీ ఇచ్చిన. నేను ఏ వయసులోని నేను పార్టీలో ఉన్నప్పుడు వ్యాసాలు అవి ఇవి, నేను ట్రేడ్ యూనియనిస్ట్. నేను యాక్చువల్గా
నేను పటంచెరు, బిహెచ్ఎల్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, అప్పుడు అదంతా అడవి. 80లో 79, 80, 83 ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మై ట్రేడ్ యూనియన్స్ పార్టీకి, అనుబంధ ట్రేడ్ యూనియన్స్. అదంతా నేను పార్ట్ 2 నవలలో నేను రాసిన. నేను అయితే పార్టీ నుంచి ఈతలకు వచ్చిన తర్వాత నేను ఏదో నీటి నుంచి ఈతలకు వచ్చిన చేప పిల్లలాగా ఈ సొసైటీ కూడా నాకు మా ఏదన్నా గమ్మత్ ఏంటంటే ఐ వాజ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. పార్టీ తర్వాత నేను ఎంఏ చేసిన కాబట్టి ఐ వెంట యాజ్ ఎ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. దట్ వాజ్ ఎయిడెడ్ కాలేజ్. అక్కడ కూడా మళ్ళీ తిట్టే నోరు తిరిగే కాలు అనేది సామెత. ఐ లాస్ట్ దట్ జాబ్. నాకు యూజీసీ శాలరీ వచ్చేది. ఐ లాస్ట్ దట్ జాబ్. ఇక అది నా అమాయకత్వము, నా మొండితనము, నా ముక్కుసూటితనము, యథార్థవాది, లోక విరోధి. 4 years తర్వాత ఐ లాస్ట్ దట్ జాబ్. ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ 35 years. ఎవరో ఫ్రెండ్ చెప్పిండు, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాడ్ వచ్చింది, అది రాయి పరీక్ష అప్లై చేయంటే. నేను ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు. అసలు ఉద్యోగతత్వం కూడా నాకు పడదు. బట్ టీచింగ్ ఈజ్ సూటబుల్ టు మీ. ఐ వాజ్ ఎ వెరీ గుడ్ లెక్చరర్. చాలా మంచి లెక్చరర్. పిల్లల అభిమానం నాకు ఇప్పటికి కూడా ఉన్నది. అది నా గొప్పతనమేముంది, మా పూర్వీకులంతా వైష్ణవ మత ప్రచారకులే కాబట్టి టీచింగ్ అనేది చాలా కామన్. అది ఆ జాబ్ పోయిన తర్వాత నాకు నా భార్య సిక్ అయింది. నాకు చిన్న పిల్ల, 7-8 ఏళ్ల పిల్ల. ఏమి లేదు, వెనక ఆధారం ఏమి లేదు. బస్సు ఎక్కటానికి కూడా డబ్బులు లేకపోయేది. ఇంకా ఎటువంటి ఏ సహారా లేదు. అప్పుడు నేను స్టేట్ టాపర్ నుంచి ఇంటర్వ్యూ ఎవరు తీసుకున్నారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రామకృష్ణయ్య గారు తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ అయింది ఆయన. తర్వాతనో ముందు ఆయన నా ఇంటర్వ్యూ చూసి చాలా ఖుషి అయింది. ఆయన డిఫరెంట్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆయన చాలా ఖుషి అయ్యి అన్నాడు, బాబు నువ్వు ఇటువంటి ఉద్యోగాలకు రావద్దు, యూఆర్ సూటబుల్ ఓన్లీ ఫర్ టీచింగ్. లేదు సార్, ఇక ఇప్పుడు అవకాశాలు లేవు, నాకు ఏజ్ కూడా వచ్చింది, ఏదో బతకటానికి ఒక ఉద్యోగం చేసుకోవాలని నేను అంటే. కాదు, యూ విల్ లూజ్ యువర్ టాలెంట్స్. అప్పటికే దక్కన్ క్రానికల్ ఆర్టికల్స్ ఆ ఫైల్ అంతా ఆయన చూసిండు. నో, యూ విల్ లూజ్ యువర్ టాలెంట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇటువంటి జాబులు నీకు పనికిరావేవి. మరి మజ్బూరీ కారణం మహాత్మా గాంధీ అని ఒక మాట ఉన్నది మన దగ్గర. ముందు బతకాలి, ఎందుకంటే నా వైఫ్ సిక్కు, ఆమె ఎంప్లాయ్ అయితే అది వేరే ఉండేది. ఎట్లయితుంది, పిల్ల 7-8 ఏళ్ల పిల్ల. అయితే నేను టాపర్ను కాబట్టి నాకు సిటీలోనే పోస్టింగ్ ఇచ్చాను. ఆ డిపార్ట్మెంట్ నాకు పడలే. ఆ కథ అంతా ఇప్పుడు రాబోయే నవలల్లో ఉన్నది. మూడో భాగంలో అదంతా మనీ మైండెడ్ డిపార్ట్మెంట్. మీకు తెలుసుగా, రెవెన్యూ డిపార్ట్మెంట్లు. ఆ టీచింగ్ అంటే అదొక లోకం. ఈ రెవెన్యూ, పోలీసు, అడ్వకేట్స్ ఇది ఇంకొక లోకము. నేను ముందే గాయపడిన మనిషిని, జఖ్మీ ఆద్మి. అనేక గాయాలు, అనేక మానసిక రోగాలతో నేను బాధపడుతున్నా. లేట్ ఏజ్లో పోయినా, దాదాపు 39 ఏళ్ళకి అక్కడ జాయిన్ అయినా. ఎట్లా అడ్జస్ట్ అయితే అక్కడ ఇంతసేపు నా గతం జ్ఞాపకం వచ్చేది. అసలు నేను ఏంటిది అన్న క్వశ్చన్ ఇవ్వడం లేదు అక్కడ. అసలు నాకు ఇంట్రెస్టే అనిపించకపోయేది. మళ్ళీ వదిలిపెడితే ఎట్లా, మరి ఎట్లా బతకాలి నేను వదిలిపెడితే? అట్లా అక్కడ అడ్జస్ట్ కదా. జీవితంలో నేను ఎక్కడ అడ్జస్ట్ కాలేదు నిజానికి. కానీ రచనలో మాత్రం మీరు చాలా అద్భుతంగా. ఈ రచన కూడా 2 విషయాలు, రచన ఒకటి, ట్రావెల్ ఒకటి. ఇవి 2 కూడా ఎందుకు వస్తాయంటే మనిషి లోపల ఒక పెద్ద ఖాళీతనం ఉన్నప్పుడు. కడుపు నిండిన వ్యవహారం కాదు, ఒక రకంగా కడుపు నిండిన వాళ్ళు మంచిగా శ్రీనాథ మహాకవి రాసినట్టు మంచి కావ్యాలు రాస్తాడేమో. అని నేను గాయపడిన మనిషిని, దెబ్బతిన్న మనిషిని, అదేదో నిండా చిల్లులు పడితేనే కదా స్వరాలు పలికేది వేణువు నుంచి అన్నట్టు
ఈ గాయాలు బాధల నుంచి నేను ఏంది అసలు ఏంది ఇది బతుకు అన్న బాధ నుంచి మనిషికి లోపల ఖాళీతనం ఉన్నప్పుడు, బాగా ఘర్షణ ఉన్నప్పుడు పారిపోవాలి అని అనుకుంటాడు. ఆ పారిపోవటం ట్రావెల్ రూపంలో నాకు వచ్చింది. మీరు ఫస్ట్ ఏ వయసులో ట్రావెల్ చేశారు ఫస్ట్ టైం? చాలా మంచి ప్రశ్న. నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్రాబ్లమెటిక్ స్టూడెంట్. 7-8 సంవత్సరాల వయసు నుంచి మా అమ్మ చండశాసనరాలు, మా బాపు టీచర్ కాబట్టి కొద్దిగా పిల్లల సైకాలజీ ఆయనకు తెలుసు, పిల్లల్ని ఎట్లా. సరే, మా అమ్మ ఇబ్బందులు చాలా ఉండే, ఆమె ఇబ్బందులు ఆమెకు ఉండే. ఆమెకు ఒక 2 కొడుకులు కూడా చనిపోయారు. మేము ఆఖరికి పుట్టిన అందుకోసం మా అమ్మ పొంగ చిక్కినోళ్ళు అని అనేది. ఏంటది? పొంగ చిక్కినోళ్ళు. పొంగ చిక్కినోడు, పాతవాడు పొంగ, మిగిలిన వాడు పొంగ, మిగతా బతికినోళ్ళు పొంగ చిక్కినోళ్ళు. అయితే అమ్మకు కొంతమంది పిల్లలు చనిపోవటము, తర్వాత మా చిన్నాన్నలు వాళ్ళు కూడా గాలికి తిరిగిన మనుషులు అయ్యి ఉండటము, ఆ లక్షణాలు నాకు వస్తేమో అని ఓవర్ యాంగ్జైటీ తోటి నన్ను ఐరన్ డిసిప్లిన్లో పెట్టాలని అనటము. కానీ వచ్చే లక్షణాలు వచ్చినాయి నాకు లక్షణాలు. అయితే మా బాబాయిలు వాళ్ళు జీవితంలో బాగా ఎటు కాకుండా దెబ్బతినిపోయిన వాళ్ళు. వీడట్లనే అవుతాడా? వాళ్ళు కూడా ఆ రోజుల్లో బొంబాయికి పారిపోయిందట. ఇక వాళ్ళదంతా. అయితే వీళ్ళకి ఆ భయం ఉండే మా అమ్మ నాన్న నా మీద. పెద్దోడిని చక్కగా చేస్తే మిగతా 2 మగ పిల్లలు చక్కగా అవుతారు అని వాళ్ళతోటి. కాబట్టి నన్ను బాగా కొట్టేదా వాళ్ళు చిన్నప్పుడు. ఎందుకు కొట్టేది? నాకు నా తత్వం డిఫరెంట్గా ఉండేది. ఏ వయసులో ట్రావెల్ అని చెప్పు. నేను 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాపు చేయి పట్టుకొని రోడ్డు మీదకి పోయినప్పుడు రోడ్డు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఇట్లా రష్ లేదు, అంత ఖాళీ రోడ్లు ఉండేవి, పొడుగుగా తెల్లగా మెరుసుకుంటూ. రోడ్డు అంటే అడుగుతారు పత్రికల్లో, మీకు మొదటి ప్రేమ ఎవరితో అయిందండి అని ఇంగ్లీష్లో తెలుగులో అడుగుతారు. నాకు రోడ్డుతో ప్రేమ. నాకు రోడ్డు మీద అమ్మాయి కాదు, రోడ్డు 5-6 ఏళ్ళ పిల్లవాడిని. రోడ్డు నాకేదో మిస్టిక్గా అనిపించింది, మార్మికంగా అనిపించింది, అదేదో నాతోటి మాట్లాడుతున్నట్టుగా మనిషిలాగా అనిపించింది. మా బాపుని అడిగినాం, బాపు ఈ రోడ్డు ఎంత దూరం పోతుంది ఇట్లా? అది నాకు $1 మిలియన్ క్వశ్చన్. ఇది ఏంది ఇట్లున్నది అంటే, ఆయన టీచర్ కాబట్టి కొద్దిగా పిల్లలకు సందేహాలకు ఎట్లా సమాధానం ఇవ్వాలని తెలుసు. ఆయన 1 నిమిషం ఆలోచించి, మన ఊరు వరంగల్ ఉన్నది కదరా, అక్కడి వరకు పోతుంది. చాలా ఆశ్చర్యానికి గురైనా, వరంగల్ వరకు పోతుందా ఇది? అట్లా పోతుంది, అంత దూరం ఇట్లా పోతుంది. అట్నే నాంపల్లిలో రైలు దిగంగానే అది ఎండింగ్ పాయింట్ కదా. రైలు అంటే పిల్లలకు వెరీ వెల్. ఆ పట్టాలు స్టేషన్లో ఒక మూలకు వచ్చి ఆగిపోయేది అక్కడ. నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే, ఇది దేశమంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోయింది. ఈ తెలివని ఒక మార్మికంగా, ఒక మిస్టిక్గా, ఒక అట్రాక్టివ్గా రోడ్లన్నా మార్గాలన్నా ఇష్టం. చిన్నప్పుడే నాకు ఒక రోగం పట్టుకున్నది. మా తమ్ముడిని ఎంబడి పెట్టుకొని షాలివాండ టు ఫలక్నుమా దాకా నడుచుకుంటూ పోయేది. ఇంటికి వచ్చేసరికి చీకటి పడేది. ఇంట్లో వాళ్ళు కంగారు. ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోయిండ్రో. మా అమ్మకు రోడ్డు అన్నా, సైకిళ్ళు అన్నా, రిక్షలన్నా వచ్చి కొట్టుకుంటాయి, పిల్లలకి ఏమన్నా అవుతుంది అని ఆమె యాంగ్జైటీ మనిషి. ఆమె ఫలక్నుమా ప్యాలెస్ అని విన్నా నేను. అది చూడటానికి తమ్ముడు తీసుకొని పోయినా. పోయి జహానుమా, జంగం మెట్టు, ఇంజన్ బోలి దాకా పోయినా చీకటి పడ్డది. ఇక మళ్ళీ ఇంట్లో తన్నులు తప్ప ఇంకేరా మంచిది, నెక్స్ట్ టైము అది పైకి కూడా ఎక్కుదాము అని మా తమ్ముడు తీసుకొని రాగానే మళ్ళీ మా అమ్మ దేహశుద్ధి జరిగింది. ఇట్లా నేను తిరుగుతున్నా. నేను
అప్పుడు కొద్దిగా మా ఊళ్ళకు మూడో విశ్వాసాలు ఉండే. మా గల్లీలో ఒక ఆమెకు సిగం వచ్చేది, దేవుడు పొందుతాడనేవాళ్ళు. దేవుడు పోతాను. ఎక్కువ వీళ్ళే పాపము దళితులు, బహుజనులు, చదువుకోలేని వాళ్ళు, ఏ రోగం నొప్పి వచ్చినా వాళ్ళ దగ్గరికి వస్తే నిమ్మకాయలు పూసి పసుపు చల్లి ఇట్లా చల్లి దిష్టి తీసి దయ్యం. మా అమ్మ వాడి దగ్గరికి తీసుకుపోయింది రోజు. నా పిల్లగాడు అయ్యా ఊరికి తిరుగుతుంటాడు, ఎందుకు తిరుగుతుంటాడు నాకు తెలియదు. వాడు అన్నాడు, వీడికి గాలి దయ్యం పట్టింది, తిరుగుడు రోగం ఉన్నది, ఈ దయ్యాన్ని వదిలించాలి అని నాకు నిమ్మకాయలు పోసి నోట్లో పోసి పసుపు పోసి కాళ్ళకు అది రాసి ఈ భూత వైద్యం కూడా జరిగింది నాకు. అయినా దయ్యం వదలలేదు. వదిలింటే ఇన్ని మంచి పుస్తకాలు వచ్చేవి కావు. ఇప్పటికీ ఆ దయ్యం నన్ను వదలలేదు. నాకు ఇష్టమైన దేశాలు రెండు. ఇప్పటికి నేను సగం ప్రపంచం తిరిగిన నేను. అది నా అదృష్టం అనుకుంటున్నా. సగం ప్రపంచం తిరిగిన నేను. కానీ ఈ ఫస్ట్ ఇప్పటికీ తిరుగుడు దయ్యము అది ఆ కాంక్ష, భ్రమణకాంక్ష అనేది పోలేదు నా లోపల. ఇప్పుడు చాతనెత్తలేదు కాబట్టి ఇట్లున్నా కానీ అవసరం అనుకుంటే నా భార్య నాకు పర్మిషన్ ఇచ్చింది. నా దగ్గర బంగారం ఉన్నది అమ్ముకొని తిరుగు అని కూడా అన్నది. మాకు ఇల్లు మీద కూడా పెద్ద మమకారం ఏమి లేదు, ఎందుకంటే పరవస్తు వాళ్ళం కదా మేము. ఏ లోక చింతన కంటే పరలోక చింతన మాకు. కానీ ఎప్పుడు మీకు ఇట్లా ఫస్ట్ ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణ అనుభవాలు రాయాలి అని అనిపించింది? నేను ఫస్ట్ నుంచి ఇంట్లో 14-15 ఏళ్ళకి ఇంటి నుంచి పారిపోయినా నేను. ఎందుకు పారిపోయినాను నేను? ఆ కోర్సీ సంగతులు దాంట్లో కూడా చెప్పిన. స్కూలుకు పోకపోయేది నేను, లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివి, పెద్ద పెద్ద పుస్తకాలు చదివేది నేను. స్కూల్ ఎందుకో నాకు ఇష్టం అనిపించలే. స్కూల్ అంటే నా జీవితంలో కొన్ని దురదృష్టాల్లో ఒక దురదృష్టం ఏంటంటే నా జీవితంలో ఏ టీచర్ నన్ను ఆకర్షించలేదండి. అది నా దురదృష్టం. అది చాలామంది మా దోస్తులు చెప్తారు, మా ఇంగ్లీష్ సారు, మా లెక్కల సారు, మా సైన్స్ తెలుగు సారు అని. నా దురదృష్టానికి ఏ సారు నా జ్ఞాపకం లేడు, ఏ సారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేను చదువుకున్న స్కూల్ అంతా మేతరోళ్ళ పిల్లలు, బెస్తోళ్ళ పిల్లలు, దళితులు, వాడు గరీబ్ పిల్లలు. అటువంటి స్కూల్, సర్కారీ స్కూల్ అది. నాది అబ్సెంట్ బయట ఉండేది. టీచర్లు చెప్తున్నా నా బుర్రలకి ఏమో ఎక్కకపోయేది. ఇట్లా కళలు కనటము ఎక్కువ అలవాటు. ప్రసిద్ధ రచయిత కొడవటిగట్టి కుటుంబరావు ఒక చోట అంటాడు, నేను కూడా పాఠాలు వినకపోయేది. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు మరి మా నాన్న చచ్చిపోతే మా అమ్మ గుండు చేసుకుంటుందా లేదా అని ఆలోచించేవాడిని. ఇటువంటి ఆలోచనలు ఉండేది తప్ప నేను పాఠాలు వినకపోయేవాడిని అని అంటాడు. సో నన్ను ఏ చదువు, ఏ టీచరు, ఏ స్కూలు, ఏ పాఠ్య పుస్తకము ఆకర్షించదు. కానీ ఆ రోజుల్లోనే నేను మంచి మంచి నవలలు చదివాను నేను. కళలు కనంటాం అలవాటు. అయితే ఓ రోజు 10-12 రోజులు స్కూల్కు పోలేదు. మా క్లాస్ టీచరు మా బాబుకు కలిసి, టీచర్లు కదా, మీ కొడుకు ఏందే 10-12 రోజులు అవుతున్నది స్కూల్కి వస్తలేడు, ఏమైనా ప్రాణం బాగాలేదా అంటే మా బాబు హర్ట్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు తన తమ్ముళ్ళ గాలి తిరుగుళ్ళు వాళ్ళ లక్షణాలు. ఆ రోజు సాయంత్రము నాకు మా తమ్ముడు చెప్పిండు, ఇట్లా బాబు అమ్మతోడు చెప్పిండు, నీకోసం వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ విత్ ఏ బిగ్ స్టిక్ అంటే. అప్పుడు నేను ఒక 10 రూపాయలు సంపాదించి మా తమ్ముడు చెప్పిన, అరే నేను రైలు ఎక్కిపోతున్నాను వాళ్ళకి చెప్పు అని. సికింద్రాబాద్కో నాంపల్లికో పోయి రైలు ఎక్కి విజయవాడకు పోయి ఒక 4-5 రోజులు రకరకాల అనుభవాలు అవన్నీ స్థలం హైదరాబాద్ మీకు ఇస్తా అండ్లా. అట్లా నేను ఇంటి నుంచి పారిపోయినా. నేను చదువు అంటే ఇష్టం లేక, నాకు ఏదైనా జ్ఞానము ఉన్నదంటే నేను సొంతంగా చదువుకున్న పుస్తకాలే తప్ప నాది స్కూలు, కాలేజీ. ఇక మళ్ళీ పీయూసీకి రాగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇట్లా. అయితే నేను అంటే అసలు ఈ ఫస్ట్ ప్రయాణములో రాయాలని ఎప్పుడు అనిపించింది మీకు?
ప్రయాణ అసలు ఫస్ట్ రాసింది పార్టీలో పనిచేసేటప్పుడు కొన్ని సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ మీద మంచి మంచి చైల్డ్ లేబర్ మంచి వ్యాసాలు రాసేది. ఆ తర్వాత మళ్ళీ బంద్ చేసిన అవన్నీ. అది అట్నే కంటిన్యూ చేస్తే బాగుండేది. బంద్ చేసిన ఇక లెక్చరర్గా పోయినా పిల్లలకు పాఠాలు చెప్పటము, పుస్తకాలు చదువుకోవటము అదే ఇది. 50 ఏళ్లకు పెన్ను పట్టుకున్నానండి నేను. నేను రాసింది 50 ఏళ్లకు. అది కూడా ఫస్ట్ ఒక పోయిటరీ బుక్ రాసిన, వచన కవిత్వం. తర్వాత అప్పటికే నేను అనేక మంది పెద్దవాళ్ళని కలుస్తున్నా. దారి చూపే దీపస్తంభాలు వాళ్ళందరూ. వాళ్ళను ఉద్దేశిస్తూ పెన్ పోర్ట్రేట్స్, వ్యక్తి చిత్రాలు అని అంటాం. తెలుగులో వ్యక్తి చిత్రాలు అని అంటాం. పోయిటరీ బుక్, ఈ పెద్ద మనుషుల గురించి ఒక బుక్ వ్యక్తి చిత్రాలు నేను 50 ఏళ్ళకి రాసిన. తర్వాత ఏం చేసిన అంటే 3వ పుస్తకము ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర. అప్పటికి కేసీఆర్ వచ్చిండు, తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. బహమనీ కింగ్డమ్ నుంచి అసలు ఈ గైర్ ముల్కీ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది రాసిన. 4వ పుస్తకం సలాం హైదరాబాద్. ఇదంతా నేను 50-52 3 ఏళ్ళ అప్పుడు నేను పట్టుకున్నా. వెరీ లేట్ ఏజ్లో. ఇప్పటికి కూడా నాకు చదువుకోవటం ఇష్టం. నాకు పెద్ద లైబ్రరీ, నా పుస్తకాల కోసం పై గది కట్టించిన. అమూల్యమైన లైబ్రరీ ఉండే, ముఖ్యంగా ఇంగ్లీష్ వాల్యుబుల్ బుక్స్ చాలా ఉండే అందులో. కోవిడ్ వచ్చింది నాకు 2000 సంవత్సరంలో. ఆల్మోస్ట్ ఆల్ చచ్చిపోతా అని అనుకున్నా. చావు అంటే నాకు మామూలు సంగతి అది. దాని గురించి నేనేమి బాధపడను, భయపడను. ఎందుకంటే నేను నా బాధ్యతల్ని అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కాబట్టి చావుకు భయం. మనకు ఒక ఫిలాసఫీ ఉంది చావు మీద. అయితే నాకు ఒకటే ఫిగర్ ఉండే, ఈ పుస్తకాలు ఏమైంది. నాకు బిడ్డ, కొడుకు. బిడ్డ పెద్దది, కొడుకు చిన్నోడు. బిడ్డ ఆస్ట్రేలియాలో ఉంటుంది, కొడుకు కెనడాలో ఉంటుంది. వాళ్ళు కూడా మనము మన సంస్కారం వాళ్ళకి ఇచ్చినాం. మంచి పిల్లలు. అయితే ఈ పుస్తకాలు ఏమైతే నా తర్వాత ఇంత విలువైన గ్రంథం చెత్తలకు వెళ్ళిపోతాయా, ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోతాయా, ఇంటి ముందు రద్దీ ఊరికి వెళ్ళిపోతాయా. కాబట్టి దీని గురించి ఏమన్నా చెయ్యాలి అని దాని గురించి బాధపడ్డా. నా సావు గురించి నేను భయపడలేదు. అప్పుడు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళను, ప్రొఫెసర్ బకులాభరణం రామకృష్ణ గారిని, ఇంకొకళ్ళిద్దరు ఆ స్థాయి పెద్దవాళ్ళని అడిగిన, ఏం చేయమంటారు సార్ ఈ పుస్తకాలంటే, ఈ సమస్య అందరికి వస్తుంది నాయన. అయితే ఒక పని చేయి, ఈ పుస్తకాలు నువ్వు ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నా సార్ అని అన్నా. ఆయన అన్నాడు, ముసలోళ్ళకి ఇయ్యకు, వాళ్ళకు కూడా చదివే ఇంట్రెస్ట్ ఇప్పటికే పోతుంది. వాళ్ళు కూడా పోయిన తర్వాత వాళ్ళ పిల్లలంతా పుస్తకాలని వీధిలోకి ఎత్తేస్తారు. వాళ్ళకి ఇయ్యకు. యంగ్స్టర్స్ ఎవరైతే ఇప్పటికీ యాక్టివ్గా సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో ఉన్నారో, పని చేస్తున్నారో, చదువుతున్నారో, ఆలోచిస్తున్నారో వాళ్ళకు మాత్రమే. అవి కూడా డివిజన్ చేయను. ట్రావెల్ లిటరేచర్ ఎవరికి ఇంట్రెస్ట్, ప్యూర్ తెలుగు ఎవరికి ఇంట్రెస్ట్, హిస్టరీ ఎవరికి ఇంట్రెస్ట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో 2 హిస్టరీ ప్రొఫెసర్స్ స్టిల్ దే ఆర్ యాక్టివ్ ఇన్ దేర్ నాలెడ్జ్. వాళ్ళకి ఇచ్చిన, బాగా సాహిత్యం చదివే వాళ్ళకి ఇచ్చిన, ఒకళ్ళిద్దరు టీచర్లకు ఇచ్చిన, వాళ్ళు గ్రామీణ ప్రాంతాల టీచర్లు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. ఒక ట్రావెలర్, యంగ్ ట్రావెలర్ ఉన్నాడు, చిన్న పిల్లగాడు, బాగా చదువుతాడు. వాడు ఇంగ్లీష్లో కూడా ఒక ట్రావెల్ బుక్ రాసిండు. వాడికి ఆ ట్రావెల్ లిటరేచర్ ఇస్తే వాడు ఒక మంచి మాట అన్నాడు, సార్ మీరు 70 ఏళ్ళప్పుడు ఈ పుస్తకాన్ని నాకు ఇస్తున్నారు, నేను కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 35 ఏళ్ళ పిల్లానికి ట్రావెల్ బుక్స్ ఇస్తాను. అవి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ బుక్స్ కదా. సో నేను చిన్నప్పుడు 14 ఏళ్ళప్పుడు పాడిపోయినా. తర్వాత ఈ ఉద్యోగం చేసేటప్పుడు జీతం మంచిగానే ఉండేది. చేసేటప్పుడు బడి దొంగ ఎట్లుంటాడో ఆఫీస్ దొంగలు కూడా ఉంటారు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నేను కూడా ఎక్కువ లీవ్లలో పోయేది.
నాకు ఆ డబ్బు, వాతావరణం, ఆ మనుషులు నాకు ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ వచ్చిందో దేశం అంతా తిరిగిన నేను. అది నా అదృష్టం. కంటిన్యూస్గా కాదు, విత్ సో మెనీ ఇంట్రాప్స్. డబ్బులు కూడా ఉండే, మంచి జీతమే, మంచిగానే ఉండే. అయితే దేశం అంతా తిరిగిన. ఇక ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత అదే ఉద్యోగంలో ఉన్నప్పుడే ఛత్తీస్గఢ్ స్కూటర్ మీద ఛత్తీస్గఢ్ అంతా తిరిగిన. రిటైర్మెంట్ తర్వాత ఇక డబ్బులు వచ్చినాయి, పెన్షన్ డబ్బులు అవి ఇవి వచ్చినప్పుడు నా బాధ ఏంటంటే, నువ్వు పోయినా నీకు ఇష్టం కదా ఆ ఏరియా సిల్క్ రూట్ తిరగాలని. చిన్నప్పుడు చెంగీస్ ఖాన్ బుక్ నన్ను బాగా ఆకర్షించింది. తెన్నేటి సూరి పుస్తకమా? తెనేటి సూరి పుస్తకం. అది ఎప్పటికీ చదువుతుంటాం మేము. ఆమె కూడా మంచి రీడర్, అట్లేం లేదు. అయితే సిల్క్ రూట్ యాత్ర చేసిన తర్వాత ఇట్లా ముందు ప్లాన్ చేసి వెళ్ళారా లేక ఎలాగా? లేదండి, ఐఎమ్ నాట్ టూరిస్ట్. భద్రలోకులు టూరిస్టులు, ముందే రిజర్వేషన్లు, హోటల్స్, తిండి తిప్పలు. నేను ఆవార బాధలు. నాకు రాహుల్ సాంకృత్యాయన్ నా గురువు. నా గురువు రాహుల్ సాంకృత్యాయన్, మీకు కూడా తెలుసు. కానీ ఎప్పుడన్నా మీరు మీ ఆవిడతోటి పాట పాడారా? ఇతన ముజ్సే తు ప్యార్ బఢా కే మై ఏక్ బాదల్ ఆవారా అని. అది పుస్తకాలలో అది రాస్తూనే ఉంటాను నేను. అంటే మా దోస్తులు ఏమంటారు, నీది గొప్పతనం కాదు లోకేశ్వర్, శోభది గొప్పతనం. ఆమె సహకారం లేకపోతే నువ్వు ఇట్లా గాలికి తిరిగి. మరి ఎలా తిరిగేవాళ్ళు అంటే, మీరు సిల్క్ రూట్ వెళ్ళాలని ప్లాన్ వేసుకుని ఎట్లా అసలు ఎట్లా? నేను సిల్క్ రూట్ మీరు అన్నట్టు మహానుభావుడు తెన్నేటి సూరి. తర్వాత యవ్వనంలో వామపక్ష ప్రభావం వల్ల రష్యన్ లిటరేచరు, చైనీస్ లిటరేచరు, ఆ జమీలియా, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడుని, చెంగీజ్ ఐత్మాతో పుస్తకాలు, మావో ఆత్మకథ కానీ, చైనీస్ లూసన్ కథలు కానీ, లేకపోతే రష్యన్ గోర్కి అవి కానీ చదివి అంతకంటే ముందు తెలుగు పుస్తకాలు బాగా చదువుతుంటే విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ నా పూర్వజన్మ గ్రామాలు అని అనిపించేది నాకు. నిజంగా అట్లా తిరుగుతున్నప్పుడు కూడా ఇదంతా నాకు తెలిసిన ప్లేస్ పూర్వజన్మంలో. ఎటువంటి మైండ్ సెట్ నాకు. అయితే చెంగీస్ ఖాన్ నవల వల్ల, ముఖ్యంగా రష్యా, చైనా ఇది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ నాకు గురువు గారు, హిస్టరీ అండ్ ట్రావెల్లో. ఆయన పుస్తకాలన్నీ మీకు తెలుసు అంతా. అయితే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై రిటైర్మెంట్. మా ఊళ్ళో రిటైర్మెంట్ అని బెంగపడతారు, అదేదో బెంగపడతారు. తర్వాత ఎవరు కూడా ఒక్క రోజు కూడా మా డిపార్ట్మెంట్లో లీవ్ పెట్టారండి. లీవ్ పెడితే రోజు డబ్బులు వస్తాయండి, మొత్తంగా డబ్బులు వస్తాయి, ఇప్పటి ముప్పటికి వస్తాయి డబ్బులు. అయితే నేను లీవ్లలో ఉండేది. గమతి ఏంటంటే, నాకు పెన్షన్ రాదనుకున్నాను. అది 20 ఏళ్ళ సర్వీసే. 20 ఏళ్ళకి వస్తుంది రూల్ ప్రకారం. 20కి నిడితే కంపాషనేట్ ఏదో ఏదో వర్డ్ ఉంది, అది వస్తుంది పెన్షన్. అయితే తెలంగాణ ఉద్యమం కోసం ఎప్పుడు చూడు లాస్ ఆఫ్ పే లీవులు పెట్టి పుస్తకాలు రాయటము, తిరగటము. ఇక పాత తిరుగుడు రోగమా లేకపోతే ఆర్గనైజేషన్ రోగమా. రిటైర్ అయిన తర్వాత మరి పెన్షన్ శాంక్షన్ కావాలంటే అక్కడేదో ఆడిట్ ఆఫీస్ పోయి పైసలు ఇవ్వాలని అందరు అన్నారు. నేను పోయినా. అక్కడ పోతే ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన కూడా ఆ ఒట్టు రిటైర్ ముస్లిం, గడ్డం గీయటం అంటుంది. ఆయన నన్ను చూసి, क्या बात है, नौकरी सही तरीके से क्यों नहीं करे आप, क्या वीकनेस है, पीते क्या आप, नहीं, जुआबाजी खेलते क्या, नहीं, फिर ड्यूटी क्यों नहीं करे आप, और आप रिटायरमेंट के वक्त 240 डेज लीव आपको है तो उसके पैसे आते थे, वो भी नहीं है, और बहुत बार जो है लॉस ऑफ पे में गए, क्या बात है, तुम्हारा कुछ वीकनेस है क्या, అంటే मैं राइटर हूँ साहब, मेरे को ज़्यादा से ज़्यादा राइटिंग पे इंटरेस्ट है అని కులం కుల్లగా చెప్తే వాడు కూడా సంతోషించారు ముసలైన. मेरे को तुम क्या पैसे देते जी, तुम ड्यूटी से सही तरीके से नहीं करे, मैं क्या पैसे ले तुम्हारे से. వాడు కూడా ఎంత మంచి మనిషి. అందరికీ ఆ దయాగుణం ఉండదు. ఎందుకంటే ఇజ్జత్ ఇచ్చింది వాడు నాకు.
పైసలు తీసుకోలేదు, టక 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 నా పెన్షన్. నాకెంత పెన్షన్ అండి ఇప్పుడు 25,000తో స్టార్ట్ అయింది నా పెన్షన్. 2009లో నేను రిటైర్ అయినా 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు నాకు 60,000 పెన్షన్ వస్తాయి. మరి ఈ సిల్క్ యాత్ర ఏ ఇయర్లో చేశారు? 9లో రిటైర్ కాగానే 12 నేను ఒక సంవత్సరం ప్రిపేర్ అయినా యాత్రకి. ఎట్లా అంటే ఏంటిది, ముందంతా పుస్తకాలు చదవటం, ఆ మొత్తం మధ్య ఆసియా దేశాలు, రాహుల్ సంకృత్యన్ 2 సార్లు మధ్య ఆసియా దేశాలు క్షుణ్ణంగా తిరిగి మధ్య ఆసియా కా ఇతిహాస్ అని ఉద్గ్రంథాలు రాసిండు. అది హిందీలో ఉన్నాయి. నాకు చాలా ట్రై చేసిన ట్రాన్స్లేషన్ అని. హిందీ ఏదో హై స్కూల్ వరకు చదివినాం కానీ ఇప్పుడు చదవదు. అయితే నేను ఇంగ్లీష్లో మంచి మంచి బుక్స్ సేకరించిన, సెంట్రల్ ఏషియా మీద, రష్యా మీద. అంటే నేను ఎక్కడెక్కడైతే తిరుగుతున్నానో సిల్క్ రూట్ హిస్టరీ, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. అంటే ఈ రూట్ ఎలా మీరు తిరిగిన రూట్? యాక్చువల్గా నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అయితే ఆ తాలిబాన్ల గొడవలతోటి వీసా గీసా దొరకదు అని నేను తాష్కెంట్ నుంచి మొదలుపెట్టాను. తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్. తాష్కెంట్ నుంచి ఢిల్లీ నుంచి తాష్కెంట్ వరకు విమానం ఎక్కినాను. మళ్ళీ బీజింగ్ నుంచి 2 నెలల యాత్ర అండి. బీజింగ్ నుంచి హైదరాబాద్కు విమానం, మిగతాదంతా బై రోడ్. రోడ్ అంటే తాష్కెంట్ నుంచి ఎలా రోడ్డు, వెహికల్ తీసుకెళ్ళలేరు కదా. నేను మీకు లోన్లీ ప్లానెట్ అనేది తెలుసా? గైడ్స్ అవి ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి, లోన్లీ ప్లానెట్ గైడ్స్. అందులో అది ఉంటే మనకు ఒక మనిషి ఎంబడి ఉన్నట్టే. ఒక మనిషి ఎంబడి ఉండే ప్రతి బస్సు నంబర్లు కూడా ఉంటాయి. తక్కువ రకం హోటల్స్, మనలాంటి బ్యాక్ ప్యాకర్స్ కోసము తక్కువ రకం హోటల్స్. ఎక్కడ మ్యాప్ ఏంటిది అంటే మీరు జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళారు అంతేనా? ఒక బ్యాగ్, మళ్ళీ ఇంకొకటి బరువైన సంచి. అందులో పుస్తకాలు, నా నోట్స్లు, అవి ఇవి రాసుకున్న నోట్స్లు. అంటే మీరు వెళ్ళేటప్పుడు ఇట్లా రాయాలి అనుకుంటే వెళ్ళారా, లేక ప్రయాణం చేసిన తర్వాత రాసారు? రాయాలి అని అనుకోలేదండి. నేను రాయాలని ఎప్పుడు అనుకోను. ముందు అనుభవించిన తర్వాత ఇది చెప్పటం అవసరం, ఇది ఎవరు చెప్పలేరు కదా, ఇది మన బాధ్యత కదా అని నాకు అనిపిస్తుంది. స్థలం హైదరాబాద్ ఎందుకు రాసినా కూడా తర్వాత చెప్తా. అయితే నాది ఏంటిదంటే ఆవరా బాధల్లాగా తిరగాలి. నో ప్లాన్, నథింగ్, నో ప్రయర్ హోటల్ బుకింగ్స్. తిండి గురించి నాకు ఎక్కడ తిన్నా నాకు అరుగుతుంది, ఎటువంటి తిండి అయినా పడుతుంది, ఆరోగ్యం మంచిగా ఉండే. ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి ఆరోగ్యం దెబ్బతిన్నది నాకు ఏ తిండి అయినా పడుతుంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు నాకు. అప్పుడు 62 సంవత్సరాలకు చేసిన నేను ఈ యాత్ర. బీపీ లేదు, షుగర్ లేదు. తాష్కెంట్ నుంచి ఎలా ప్రయాణం? అది సిల్క్ రూట్ బుక్ మరి చదవలేదు. అంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. ఓహో, ఇదే మనం మామూలు మాట్లాడలేదు. నేను బాగా ప్రిపేర్ అయిందండి. నేను ఎట్లా ప్రిపేర్ అవుతా అంటే, హైదరాబాద్లో మేదీపట్నం నుంచి రైట్కు పోతే ఆసిఫ్ నగర్ వస్తుంది, లెఫ్ట్కు పోతే టోలీ చౌకీ వస్తుంది. ఈ ఆసిఫ్ నగర్ పోతుంటే ఏమేమి బస్తీలు కలుస్తాయి, ఏమేమి రోడ్డు కలుస్తుందో మనకి ఎట్లా టోపోగ్రఫీ అంటాం కదా, ఎట్లనో చాలా దేశాల మ్యాపులు బాగా కంఠస్థం చేస్తానండి, బాగా స్టడీ చేస్తానండి. ఆ దేశం పోకపోయినా కూడా పోయినట్టుగానే ఆ దేశం టోపోగ్రఫీ, జియోగ్రఫికల్ సిచ్యువేషన్, క్లైమేట్స్, ఇవన్నీ నేను చెప్పగలుగుతాను. నేను ఎందుకు? బికాస్ ఆఫ్ మై రీడింగ్. హిస్టరీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. హిస్టరీ ఈజ్ మై ఫేవరెట్. అందులో ట్రావెల్ లిటరేచర్ అంటే పోయే ముందు క్షుణ్ణంగా తెలుసుకొని పోవాలి. అంటే టూరిస్ట్ లాగా కాదు. కాదు కాదు పోతారు, ఈ ఫిల్టవర్ దగ్గర నిలబడతారు, నయాగార దగ్గర నిలబడతారు, ఫోటో తీస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు. మనం అన్ని ఇంట్లో పెట్టుకుంటాము, ఇంట్లో పెట్టుకుంటాము. మీ ఫిలాసఫీ ఏంటి ప్రయాణంలో? ఫిలాసఫీ ఆఫ్ ట్రావెల్ రాహుల్జీ, నెహ్రూ, సంజీవ్ దేవ్ అండ్ విక్రమ్ సేఠ్ అండ్ విలియం డార్లింపుల్, వీళ్ళందరూ నా గురువులు యాత్రలలో. విలియం డార్లింపుల్ ఎలాగా? విలియం డార్లింపుల్ ఎలా? అతను ఎక్కువ చరిత్ర పుస్తకాలు రాస్తాడు కదా.
డార్లింపులు యు ఆర్ రైట్. హైదరాబాద్ మీద అద్భుతమైన పుస్తకాలు, ఢిల్లీ 1857 అదే వైట్ మొగల్స్ అద్భుతమైన పుస్తకాలు రాశాడు తను. విలియం డార్లింపులో 21 ఏళ్లల్లా తన ఎంఏ అయిపోగానే యూనివర్సిటీ ఫండ్ తోటి ఒక ఆడపిల్లని తీసుకొని, గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఆయన లండన్ నుంచి జెరూసలం పోయి, తర్వాత మక్కా మదీనా పోయి, అక్కడి నుంచి బై రోడ్డు మార్కో పోలో ఏ రూట్లనైతే చైనాకు వెళ్ళిండో అదే రూట్లో ఆయన బీజింగ్ వరకు ప్రయాణం చేసి దాని ఆటోబయోగ్రఫీ నేను 2-3 సార్లు చదివిన. డార్లింపుల్ కాబట్టి నాకు తర్వాత చెప్తాయి ఒక రహస్యం చెప్తాను మీకు. కాబట్టి ఆ పేర్లన్నీ నేను చదివేటప్పుడు నా దగ్గర ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే ఏ బుక్ చదివినా నేను నోట్స్ రాసుకోవటం అలవాటు. ఎందుకు రాసుకుంటున్నా నాకు తెలియదు, కానీ రాసుకోకుండా నేను ఉండలేను. ముఖ్యమైన సంగతి అట్లా నోట్స్లన్నీ కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటా. ఎప్పుడైనా బుక్ రాసేటప్పుడు నోట్స్ తిరిగేస్తారు. ఇప్పుడు రామ జన్మభూమి కూడా ఒకవైపు నాకు తెలుసు, ఇంకో వైపు ఏంటిది అని తెలుసుకుంటానికి నేను అద్వాని అండ్ వాజ్పేయి సాబు ఇంకా వేరే పుస్తకాలు నేను చదివిన. జస్వంత్ సింగ్ పుస్తకాలు చదివిన. అంటే జస్వంత్ సింగ్ దీని మీద రాయలే, ఆయన సెంట్రల్ ఏషియా మీద రాసిండు. నోట్స్ రాసుకోవటము నా బలం. ఎందుకు రాసుకుంటా నాకు తెలియదు, కానీ బోల్డ్ అనే నోట్స్లు ఉంటాయి నా దగ్గర. అది నా అలవాటు. అవి ఏదో టైంలో నాకు ఉపయోగపడతాయి. అయితే సిల్క్ రూట్ కోసం నేను ఒక 1-2 ఏడాదులు పుస్తకాలు చదివి, అపార్ట్ ఫ్రమ్ లిటరేచర్, రష్యన్ చైనీస్ లిటరేచర్ ఆర్ తెలుగులో చంగీస్ ఖాన్ లాగా స్పెషల్గా బాగా చదవకుండా నేను ఏ ప్రాంతానికి నేను పోను, ఏ ప్రదేశానికి వెళ్ళినా నేను బాగా ఐఎమ్ ఏ సిన్సియర్ స్టూడెంట్. చదువులో ఏ ప్లాన్ లేదండి. నేను విమానం ఎక్కింది కూడా ఫస్ట్ టైం అప్పుడే. నాకు విమానం పద్ధతులు అవన్నీ ఉంటాయి కదా, చికెన్ అని అదని ఇదని మా పిల్లలతో తెలుసుకున్నా. మా బిడ్డ అంతా చెప్పింది ఇట్లుంటుంది డాడీ, అట్లుంటుంది, లగేజ్ అక్కడే అని. ఫస్ట్ టైం విమానం ఎక్కిన. అప్పుడు నాకు ఈ లేటెస్ట్ ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఒక ఫోన్, మామూలు ఫోన్ ఉండే నాకు. నేను నాంపల్లిలో రైలు ఎక్కి ఢిల్లీకి పోయినా కదా, నా కొడుకు నా భార్య వచ్చేసిన, నేను వీళ్ళని మళ్ళీ చూస్తానా అని కూడా నాకు వచ్చింది. కానీ సంజీవ్ దేవ్ ఒక మాట అంటాడు, సాహసం సమక్షంలో మృత్యువు ఒక లెక్క కాదు. నీషే కొటేషన్ ఒకటి ఉంది, లివ్ డేంజరస్లీ, అంటే సాహసోపేతంగా జీవించు అని అర్థం, ప్రమాదకరంగా జీవించడం అనేది కాదు. తర్వాత నేను చదివిన బుద్ధిస్ట్ లిటరేచర్ బౌద్ధమత ప్రచారం కోసం కాలినడకన 4వ శతాబ్దము 5వ శతాబ్దంలో ఎడార్లల్లా దాటి అక్కడనే రాలిపోయి ఒకళ్ళిద్దరు నలంద మీద దాడి చేసిన తర్వాత ఆ సాహిత్యాన్ని అంతా మోసుకుంటూ చైనాకు పోయిన కథలు తెలుసు. నలంద యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. అయితే నా భార్య సహకారం వల్లనే నాకు ఒకటి ఏదంటే, నా కొడుకు అప్పుడు 2nd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పెన్షన్ పైసలు వాడి కోసం తీసి పెట్టినాము, అవి కూడా సరిపోవు అని మాకు తెలుసు. నా భార్య అన్నది, వాడు అక్క దగ్గర అప్పు తీసుకుంటాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు, నువ్వు ఎందుకు వరి అవుతావు, కొంత ఉంటే. కాబట్టి నేను ఏమనుకున్నా అంటే, నేనేమన్నా అయినా కూడా ఏమైనా కూడా ఇంటికి ఇక్కడ తపత ఏం తెలియదు. నా భార్య మీద నమ్మకం, నా కొడుకును చదివిస్తుంది, వాడి చదువుకు ఏం ఆటంకం కాదు. చదువు మేరకు పైసలు ఉన్నాయి, నా పెన్షన్ ఉన్నది, ఏమైతే అది అవుతుంది అని పేరు. ఎందుకంటే మృత్యువు మీద నాకు భయం నక్సల్బరీ మూవ్మెంట్ తోటే భయం. మేమంతా ప్రాణాలను తెగించి పనులు చేసినాం అక్కడ. మీరు కూడా తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళారా? అట్లా పోలేదు, కానీ అండర్ గ్రౌండ్లో ఉండటము, కొండపల్లి సీతారామయ్యతో గడపటము, కేజీ సత్యమూర్తితో గడపటము, ఆ అనుభవాలన్నీ రిచ్ అనుభవాలు నాకు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో రాసిన ఓల్డ్ సిటీలో వాళ్లకు రహస్యంగా ఏర్పాటు చేయటము, ఎమర్జెన్సీలో మళ్ళీ మా ఇల్లే ఒక డెన్ లాగా ఉండటము, అందరు రావటము పోవటము,
కాబట్టి మొదటి నుంచి మృత్యువు అంటే నాకేమీ భయం లేదు. ఏదన్నా ఉంటే నా భార్య చూసుకుంటుంది, నా పిల్లల్ని అని. అయితే నాంపల్లి స్టేషన్లో అట్లా అనుకున్నా, ఏదన్నా అయితే ఎట్లా, ఏదైతే అట్లా అవుతుంది, ఏమున్నది భయం. కానీ సమాచారం కూడా నాకు రాదు. మీలాంటి మంచి మిత్రులు, పెద్ద మనుషులు, నేను యాత్ర నుంచి వచ్చిన తర్వాత నన్ను కోపడ్డది, పిచ్చోడుగా తలకాయ లేదా, భాష లేని ప్రాంతాలు అవన్నీ, నీకు కడుపు నొస్తే, కాళ్ళు తల నొస్తే ఎవరికి చెప్పుకుంటావు? అవును, ఆ భాష లేని ప్రాంతాల్లో ఎలా కమ్యూనికేట్ చేశారు మీరు? హృదయ భాష. చెప్పడం ఈజీ కానీ తిల్కీ భాష. నిజమే. చైనాలో మాత్రము, చైనా రాజధాని బీజింగ్లో వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు టెక్నాలజీలో. వాళ్ళు ఒక ఫోన్ పెట్టిండ్రు, యూ స్పీక్ ఇన్ యువర్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అక్కడ, పెద్ద టైలు సూట్లు వేసుకుంటారు, ఎవరికి ఇంగ్లీష్ రాదు. అయినా కూడా వాళ్ళు గొప్పగా విజయాలు సాధించారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆ పిల్లలు యంగ్స్టర్స్ ఏం చేసిండ్రంటే, నాకు ప్రతిదీ ప్రాబ్లం అయింది, మీ దగ్గర లేకపోతే సిల్క్ నేను ఇస్తా, అన్నయ్య కూడా నా తరఫున ఆయనకు కానుకగా ఇవ్వండి ఆ బుక్. ఆయనకు నా గౌరవం నేను ఎట్లా తెలుపుతా, నా పుస్తకం ద్వారా తెలుపుతాను. చైనాలో అప్పటికే మనం ఇట్లా ఫోన్ పెట్టుకొని ఏ భాషలో, ఏదో తెలుగులో మాట్లాడినా వాళ్ళకి అది చైనాలో తర్జుమా అవుతుంది. మళ్ళీ వాడు చైనాలో మాట్లాడితే నాకు ఇంగ్లీష్లో తర్జుమా అవుతుంది. ఈ సౌకర్యం బీజింగ్లో ఉండే నాకు. యంగ్స్టర్స్ ఇప్పుడిప్పుడు ఇంగ్లీష్లో మనం సాఫ్ట్వేర్లో ముందుకు పోవాలని వాళ్ళు కూడా ఇంగ్లీష్ పట్టుబట్టి నేర్చుకుంటున్నారు. ఈ మధ్య ఆసియా దేశాలు ముస్లిం దేశాలు కాబట్టి తుర్కం వచ్చు, ఉర్దూ వచ్చు అనుకుంటాం. ఎవడికి ఉర్దూ రాదు, ఒక పాకిస్తానోడికే ఉర్దూ వచ్చు. తాష్కెంట్లో అది అప్పటి వరకు రష్యా కింద ఉన్నది, అదో ట్రాజెడీ. రష్యా వచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ వచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ ఉజ్బెక్ లాంగ్వేజ్, ఉజ్బెక్ లాంగ్వేజ్. ఇవి రెండు తప్ప ఇంకేం లేదు. ఇక నా పరిస్థితి పుస్తకంలో రాసిన కానీ చెప్తున్నా. ఫ్లైట్లో దిగినండి ఉదయం 5 గంటలకు, చల్లటి చలి, అది మామూలు చలి కాదు, ఇట్లా ఏమవుతుంది పోసే చలి, కత్తితో కోసినట్టుగా వస్తుంది. నేను దిగిన తర్వాత ఎక్కడ పోవాలి? ఆ 420 సినిమాలో రాజ్ కపూర్ బాంబే చౌరస్తాలో నిలబడి ఇటు 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 దిక్కులు చూస్తుంటారు కదా, ఇట్లా పెట్టుకొని. చూసిందా 420? బట్టి నా పరిస్థితి అట్లా. అయితే అదే విమానంలో ఒక తెలుగు మాట్లాడే 20-30 మంది దిగిండ్రు. వాళ్ళు తాష్కెంట్ చూడటానికి వచ్చిండ్రు. ఒక సంస్థ వాళ్ళని ఆర్గనైజ్ చేసి, అందరూ మగవాళ్ళు తాష్కెంట్ చూడటానికి వచ్చిండ్రు వాళ్ళు. అయితే వాళ్లకు తాష్కెంట్ స్పెల్లింగ్ తెలియదు, తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి చచ్చిపోయిన సంగతి తెలుసు. వాళ్ళు తాష్కెంట్కి ఎందుకు వచ్చిందంటే, రష్యా వాళ్ళు అనే వ్యభిచారం పెద్ద ఎత్తున అక్కడ అవుతున్నది. నైట్ అదే క్లబ్బులు, అవి ప్రాస్టిట్యూషన్, ఆ కాన్సెప్ట్. వాళ్ళంతా రిచ్ పీపుల్, వ్యాపారస్తులు, సరదా కోసం వచ్చిండ్రు. ఆ గ్రూప్ లీడర్ ఒక అతను ఉన్నాడు, వాడు వ్యాపారి. వాళ్ళందరినీ తీసుకురావటము, నైట్ క్లబ్లకు పరిచయం, 4-5 రోజులు ఎంజాయ్ చేసి వాడు వెళ్ళిపోతాడు. నేను ఆ వ్యాపారి దగ్గర పోయినా, అయ్యా నేను ఇట్లా వచ్చినా, నేను యాత్రికుడిని, మీరు 3-4 రోజులు ఇక్కడ ఉంటారు అని మిగతా వాళ్ళు చెప్పిండ్రు, నన్ను కూడా మీతో పాటు ఏదైనా హోటల్ తీసుకుపోండి, నా పైసలు, నా తిండి పైసలు నేను చేస్తా అంటే, అవన్నీ కుదరవండి అని వాడు ఒక్క ముక్కలో చెప్పిండు. వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూస్తుండ్రు. ఆమె ఓల్డ్ మ్యాన్, దే ఆర్ ఆల్ యంగ్ పీపుల్, ఎందుకు వచ్చింది సార్ మీరు ఇట్లా, ఏంది? ఒక అమ్మాయి వచ్చింది, ఏది వాళ్ళని తీసుకొని పోతానుకో, టూరిస్ట్ గైడ్స్ లాగా ఉంటుంది, షీ నోస్ ఇంగ్లీష్. ఆమెను నేను రిక్వెస్ట్ చేసిన. ముందు నేను ఎక్కడ పోవాలో నాకు తెలియదు. వాళ్ళ కోసం మంచి పోష్ బస్సు వచ్చి నిలబడ్డది, పెద్ద హోటల్కు తీసుకుపోవటానికి. ఈ పెద్ద హోటళ్ళు, పెద్ద బస్సులు నాకేడికి వెళ్తే అవుతుంది, మనం ఏదైనా సత్రంలో ఉండే పాపటు మనం. ఆమెను రిక్వెస్ట్ చేసిన, సరే మీరు బస్సు అయితే ఎక్కుండ్రి, నా ఎంబడి ఉండ్రి అంటే, వీళ్ళ పనంతా అయిపోయిన తర్వాత నేను మీ సంగతి ఏర్పాటు చేస్తాను అని అన్నది.
ఎక్కి ఒక మూలలో కూర్చున్నా. బస్సులో అందరు దిగిండ్రు. విదేశాల నుంచి పెద్ద పెద్ద ఇతర దేశాల నాయకులు వస్తే ఏదైతే హోటల్ ఉంటుందో, హోటల్ తాష్కెంట్ అని అండ్ల దింపిండ్రు వాళ్ళను. వాళ్ళకి పైసల సమస్య కాదు, వాళ్ళంతా వ్యాపారస్తులు. నేను ఇంత పెద్ద హోటల్ నేను నేడికెళ్ళి భరిస్తాను నేను. అప్పుడు ఆమెకు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. ఆమె ఐ లైక్ హిస్టరీ, మన కథ ఏందో చెప్పిన. ఆమె తక్కువ ధరకు ఒక చిన్న రూమ్ ఇప్పించింది. ఓ రూమ్ ఇప్పించి, అయితే నాకు 3 రోజుల వీసానే దొరికింది తాష్కెంట్లో. 3 రోజుల వీసానే. అయితే నాకు తెలుసు బుఖారా, సమర్కండ్, తాష్కెంట్ ఈ 3 కవర్ చేయాలి. ఆ చరిత్ర, కట్టడాలు అవన్నీ తెలుసుకున్నాను. ఇక వాళ్ళందరూ నైట్ క్లబ్లకు పోతుంటే నేను ఆ రోజు రాత్రి రైలు ఎక్కి బుఖారా పోయినా. బుఖారా పోయి అదంతా చూసుకొని నెక్స్ట్ డే సమర్కండ్కి వచ్చిన. సమర్కండ్ నుంచి 3వ రోజు తాష్కెంట్కి వచ్చిన. ఆ రోజు రాత్రి ఫ్లైట్ పట్టుకొని అక్కడి నుంచి పక్క దేశము, ఎందుకంటే వారం రోజులు అవుతుందట అది మంచు పర్వతాల నుంచి ప్రయాణం చేయాలంటే. మళ్ళీ ఫ్లైట్ పట్టుకొని బిష్కెక్ అని కిర్గిస్తాన్ క్యాపిటల్. ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం చూసిన నేను. ఏ ఒక్కరి తింటే టైం వేస్ట్ అవుతుంది అని రోడ్డు మీద ఏది దొరికితే అది ఇది అనుకుంటూ తిండి ఇంపార్టెంట్ అని. మీరు అన్నట్టు భాష ఇక ఇట్లనే. సో అలాగే మొత్తం సిల్క్ రూట్ అంతా తిరిగారు. అంతా కాదు, కిర్గిస్తాన్లో నాకు తెలుగు మెడికల్ పిల్లలు కనబడ్డారు. వాళ్ళు చాలా సాయం చేశారు. ఒక ప్లేస్కి నేను పోవాలి, అది వెరీ రిమోట్ ప్లేసెస్. పుస్తకంలోనేమో పలానా నెంబర్ బస్సు అని ఉన్నది. నేను అక్కడ పోతే ఆ బస్సు లేదట. అక్కడ నేను క్యాబ్ మాట్లాడుకుంటున్నా వాళ్ళతోటి. అయితే ఒక లేడీ నన్ను గమనించింది. ఆమె మన ఇండియన్, నాట్ ఇండియన్, అక్కడ కిర్గిజ్ అమ్మాయి. గమనించి రోడ్డు మీద పోతున్న ఇండియన్ స్టూడెంట్ని చూసి ఆ పెద్ద ఆయన ఏదో అడుగుతున్నాడు. దట్ ఈస్ వెరీ రిమోట్ ప్లేస్. ఈ రష్యా పడిపోయిన తర్వాత చాలా అరాచకం వచ్చింది అక్కడ. వీళ్ళు ఈయన తీసుకుపోయి ఏమన్నా చేస్తారు. $10 కోసం కూడా ప్రాణాలు తీసే రకం వీళ్ళు. ఇప్పుడు అంత అరాచకం ఉన్నది. వాళ్ళు ఎంబడికి పోవద్దు అని ఆ ఇండియన్కు నువ్వు చెప్పు, యు నో యు ఆర్ ఇండియన్ గా అంటే ఆ పిల్లగాడు వచ్చి అభిమన్యు వాడికి పేరు, మన నాసిక్ పిల్లగాడు. अंकल अंकल आप किधर जा रहे हैं, कैसा है? ऐसा उधर जाने का है भाई, दैट इज ए हिस्टोरिकल प्लेस आई वांट टू सी इन माय लिस्ट. मत जाओ अंकल, बहुत बदमाश लोग आए, वो लोग बीच में आपको उतर के लूटी करके चले जाते और मारते भी आपको. मैं अब हॉस्टल को जा रहा हूँ, मेरे संगत आओ, हमको पहचानत है, सो ड्राइवर एक है, उन्हें आपको ले जाएगा. ఆఖరికి ఆ పిల్లగాడు డ్రైవర్ను మాట్లాడిండు. తన క్లాసును కూడా స్కిప్ చేసి నా ఎంబడి వచ్చి ఆ ప్లేస్కు పోయి, అది చాలా హిస్టారికల్ ప్లేస్ అది, ఇవన్నీ పుస్తకాలు. ఇట్లా నాకు చాలామంది సాయం చేసిండ్రు. రైతుల ఇళ్లలో ఉన్నా నేను. మార్కోపోలో చేసిన జర్నీలో నేను కూడా అదే ప్లేస్ చేసి మార్కోపోలో ఎక్కడెక్కడ ఆగిండో అక్కడక్కడనే ఆగిన నేను. తర్వాత నేను కిర్గిస్తాన్ నుంచి చైనాలకు బై రోడ్డు వెళ్ళాలి. అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, ఎనీబడి కెన్ క్రాస్ దిస్ బార్డర్ ఎక్సెప్ట్ ఇండియన్స్. ఎందుకని? మనకు వైరం ఉన్నది, మీరేమైనా స్పై యాక్టివిటీస్ చేయొచ్చు, కాబట్టి ఇండియన్స్ కెన్ నాట్ అలౌడ్ బై రోడ్ ఆర్ బై వాటర్. మళ్ళీ అప్పుడు వెనకకు నేను తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ విమానం ఎక్కాల్సి వచ్చింది. నేను ప్రతి పైసా చూసుకొని నేను ట్రావెల్ చేయాలా, విమానానికి నేను పైసలు పెట్టాల్సి వచ్చింది. కిర్గిస్తాన్ నుంచి మళ్ళీ నేను చైనాలో ల్యాండ్ అయినా. అంటే నియరెస్ట్ లాహోర్ నుంచి జైపూర్కు, శ్రీనగర్కు వచ్చినట్టు అనుకోరాదు. అట్లా 2 months తిరిగిన నేను, చాలా బాగా తిరిగిన. ఇదంతా పుస్తకంలో రాయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? వచ్చిన తర్వాత అప్పటికే నేను ఛత్తీస్గఢ్ బుక్ రాసి చాలా పాపులర్ అయినా.
ఇప్పటికీ చాలా మంది అంటారు, మీరు ట్రావెల్ రైటింగ్ చేసేటప్పుడు మీ లోపల ఒక కొత్త శక్తి వస్తుందండి, మామూలు దాంట్లో అది కనబడదు మాకు. ట్రావెల్ చేసేటప్పుడు మమ్మల్ని మీ ఎంబడి తీసుకుపోతారు. చాలామంది అన్నారు, మీరు మమ్మల్ని ఎంబడి ఏలు పట్టుకొని తీసుకుపోయి చూపిస్తారు కళ్ళ పెట్టినట్టు అని. మనము ఆత్మతోటి ఏదైనా విషయం ప్రేమిస్తే అది అట్లాగే ఉంటుంది కదా. దిస్ ఇస్ మై ట్రావెల్. ఒక జీవితంలో అనేక జీవితాల అనుభవాలు సంపాదించాలి అని ఐఎమ్ వెరీ క్రేజీ పర్సన్. యూసి 19 ఏళ్ళకి నాకు గవర్నమెంట్ జాబ్ దొరికింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఐఎమ్ ఏ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ మ్యాన్. ఐ గాట్ టైపింగ్ జాబ్. కానీ మనసంతా ఇక్కడ మా వామపక్ష ఉద్యమాల మీద ఉంది కదా. ఎమర్జెన్సీ అప్పుడు నేను ఎంప్లాయీ అక్కడ కూడా ఎప్పుడు ఉద్యోగాలకు పోయేది. నా మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిండ్రు, ఆఫీస్కి వచ్చి మా బాస్లను కలిసిండ్రు. ఈ పిల్లగాడు ఎటువంటి వాడు, ఏం కథ, చాలా మంచోడు సార్, కానీ ఆఫీస్కు రెగ్యులర్గా రాడు, ఎందుకో ఏమో తెలియదు. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి, చూడు బాబు, నువ్వు మొన్న మావో చనిపోతే మీటింగ్లో మాట్లాడినావు, నీ మీద పెద్ద ఫైల్ ఉన్నది మా దగ్గర, ఇది ఇప్పుడు ఇక ఎమర్జెన్సీ పీరియడ్, ఇది నువ్వు ఉద్యోగము కోల్పోతావు, జైలుకు కూడా పోతావు, నిన్ను హెచ్చరించడానికి వచ్చిన అంటే నేను ఐడి కార్డు అడిగిన. వాడు బుద్ధిమంతుడు కాబట్టి ఐడి కార్డు కూడా చూపెట్టిండు. నా కోరిక ఏంటంటే నేను అరెస్ట్ కావాలి, జైలుకు పోవాలి, దెబ్బలు తినాలి. అది నాకు ఐ విల్ ఫీల్ సర్టిఫికెట్స్ టు మీ. ఆ మెంటాలిటీ ప్రాణాలు ఇచ్చేసేయాలి దేశం కోసం, ఇటువంటి మెంటాలిటీ ఎక్కువ ఉండే అన్నట్టు. ఎమర్జెన్సీలో ఇక జాబు ఏకపక్షంగా జాబ్ వదులుకున్నాను. ఒక కథ, మా బాపు క్యాన్సర్ పేషెంట్ అప్పటికి, నేను పెద్ద కొడుకును, ఉద్యోగం ఉంది కదరా, పిల్ల రెడీగా ఉన్నది కదరా, చిన్నప్పటి నుంచి అనుకున్న పిల్ల. మరి నేను చచ్చిపోతున్నా, చేసుకోరా నువ్వు అంటే, నేను ఇప్పుడు చేసుకోను, నేను పార్టీకి హోల్ టైమర్గా పోయి పనిచేసి అనుభవాలు సంపాదించి, అప్పటి వరకు ఈమె బిఎస్సి గ్రాడ్యుయేట్, ఈమెకు ఉద్యోగం దొరికినప్పుడు అప్పుడు చేసుకుంటాను. నేను ఇప్పుడు పెళ్లి నాకు తెలుసు మా బాబు చచ్చిపోతాడు, ఆయన పెద్ద పెళ్లి చేసుకోలేదన్న అసంతృప్తి ఒకటి, వీడు ఎప్పుడేమవుతాడో తెలియదు, ఏ పోలీసు వాడు వచ్చి పట్టుకుపోతాడో, ఏం చేస్తాడో, ఆ ఫికర్తో చచ్చిపోయాడు మా బాబు. నేను మా తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టినాను ఆదర్శాల కోసం, కానీ నాకు డిపెండెన్సీ ఏమి లేదు, నాకు ఒక గొప్ప లక్ష్యం ఉండే నాకు. సో నిజానికి మీరు మీ పుస్తకాలతోటి మమ్మల్ని ఆయా ప్రదేశాలకే తీసుకెళ్ళడం కాదు, మీ మాటలతోటి మమ్మల్ని మొత్తం మీ జీవితం అంతా తిప్పి, మీ అనుభూతులు, అనుభవాలు, ఒక రకంగా చెప్పాలంటే ఒక చరిత్రని మాకు చూపించారు. నేను ఐ విల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. ఒక్క జీవితంలో నేను అనేక జీవితాల అనుభవాలు సంపాదించిన, టైపిస్ట్గా పనిచేసిన, నెక్స్ట్ ఐ వెంట్ యాజ్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. నా వల్ల 300 మంది సెంట్రల్ యూనివర్సిటీలో అన్స్కిల్డ్ లేబర్స్ ఉద్యోగాలు సంపాదించుకున్నాను. నేను ఎప్పుడు పోయినా వాళ్ళంతా వస్తారు, వాళ్ళంతా రిటైర్మెంట్కి కూడా వచ్చేసిండ్రు. చాలా పనులు చేసిన లైఫ్లో. మళ్ళీ నేను యాజ్ ఎ రైటర్గా, యాజ్ ఎ ట్రావెలర్గా, మళ్ళీ ఐ గాట్ ఎ గుడ్ జాబ్. ఆ జాబ్లో నేను తలుచుకుంటే ఎటువంటి చాలా ఇండ్లు కొనుక్కునేది. మా ఊళ్ళంతా ఈరోజు అంతా హైఫై ఉన్నారు, వాళ్ళకి అది హైఫై, నాకు ఇదే హైఫై. మానా అప్నా జీబ్ సే గరీబ్ హై, ఫిర్ భీ యార్ దిల్ కే హమ్ అమీర్ హై. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ మీరు ప్రయాణం లోపల ఎక్కువగా పాడుకునే పాట ఇది. ఇప్పుడు హిందీ పాటలు మీకు పిచ్చి, నాకు రాజ్ కపూర్ పాటలు ఎక్కువ. మేరా జూతా హై జపానీ, లేకపోతే ఇది కూడా ఇతనల్లా ముజ్సే ప్యార్ కరు, అది ఇంట్లో పాడతారు. మరి అక్కడ మేరా జూతా హై జపానీ. మీకు మంచి కథ చెప్తా. అక్కడ రాజ్ కపూర్ పాటలు చాలా ఫేమస్, వెరీ వెల్. అలసిపోయి కాళ్ళన్నీ గుంజుతుంటే సాయంత్రం బిష్కెక్ నగరంలో ఒక పార్కులో కూర్చున్నా నేను. అక్కడ పెళ్లి చేసుకోగానే కొత్త దంపతులు తమ దగ్గర మిత్రులతోటి గుంపుగా ఆడుకుంటూ, పాడుకుంటూ, డాన్సులు చేసుకుంటూ పార్కులకు వస్తారు వాళ్ళు.
నేను ఇట్లా కూర్చుంటే ఆ గుంపుకు ముందు ఒక ముసలాయన దాన్ని అకార్డియన్ అంటారు కదా, అది దిల్జో ప్యార్ కరేగా, ఆ అకార్డియన్ పట్టుకొని ఆ ముసలాయన మీరా చూతా హై జపానీ ఏ పెట్లో ఆయన వస్తున్నాడు. వాళ్ళు మర్చిపోలేదు మన రాజ్ కపూర్ పాటలు, ఫేమస్. ఆయన ఇట్లా వస్తుంటే నేను ఇట్లా ఎదురుగా పోయి మేరా జూతా హై జపానీ అని నేను కూడా డ్యాన్స్ చేసిన. ఆయన ఇంకా వాళ్ళు చేసిండు. నేను కూడా పెళ్లి గుంపులతో పాటు నేను డ్యాన్స్ చేసిన. నాకు బీర్ బాటలు అందించిండు, వాళ్ళ పద్ధతి అట. నేనే ఇట్లా చాలా అనుభవాలు జరిగినాయి నాకు అలా. సో నా ఖాయిష్ కంప్లీట్ అయింది. ఇక తర్వాత ఆస్ట్రేలియా తిరిగిన, కెనడా తిరిగిన, యూరోప్ దేశాలు తిరిగిన, మన న్యూజిలాండ్ పోయిన సగం. ఆఖరికి ఒక మాట చెప్తాను, నాకు ఇప్పుడు చూడవలసిన దేశాలు 2 ఉన్నాయి. అవి నాకు చాలా ప్రియమైన దేశాలు. ఒకటి పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ వీసా కోసము 2 సార్లు ఐ అటెండెడ్ ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ. ఏమంటారు, ఎంబసీ అంటారు, ఎంబసీ, డిప్లొమాటిక్ ఆఫీస్. వాడు నన్ను విచిత్రంగా చూసిండ్రు. పాకిస్తాన్కి ఎవరెవరు పోతారు? బిజినెస్ పీపుల్ పోతారు, బంధువులు ఉన్నోళ్ళు, ఈ రాజస్థాను, ఆ ప్రాంత శ్రీనగర్ వాళ్ళు వస్తారు వీసాలకు. నేను ఫామ్ గిన నింపి పంపించిన. వాడు అప్పుడే అన్నాడు, వాడు ఫామ్ ఇచ్చినోడు, అప్పు నేదైతే సాబ్ వీసా అని. నేనెందుకు అట్లా మధ్యలో పెడతా. మొత్తం అందరు పని అయిపోయిన తర్వాత 4 గంటలకు పిలిచిండ్రు వాళ్ళు. నన్ను పిలిచి ఒక 5-6 ఇట్లా కూర్చున్నారు రౌండ్గా. నన్ను ఇట్లా కూర్చుండబెట్టిండ్రు. మనం ఉర్దూలో మంచిగా ఉర్దూ, ఇంగ్లీషు, వాళ్ళు ఉర్దూ. क्यों आपको इंटरेस्ट है पाकिस्तान देखना बोल के అడిగిన. నేను ఒక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ పాకిస్తాన్ పట్టణాలు, వాటి యొక్క హిస్టరీ, వాటి యొక్క కల్చరు, మన ఋగ్వేదాలు, ముల్తాన్ నదీ తీరం, ముల్తాన్ పట్టణంలో రావి నది తీరంలో మా ఋగ్వేదాలు రచించబడ్డాయి. మా భగత్ సింగ్ లాహోరు జైల్లో తీయబడ్డాడు. నూర్జహాన్ సమాధి ఉన్నది. నాకు కిస్సా కహానీ బజార్ అని పెషావర్లో ఉంటుంది, ఆ కథలు నాకు తెలుసు అని. అండ్ కరాచీ గురించి చెప్పిన. కరాచీలో కూడా మా చార్మినార్ ఒకటి ఉన్నది, మీకు తెలుసా? మా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చార్మినార్ కట్టిండ్రు అక్కడ. చార్మినార్ మీద ప్రేమతోటి. బలూచి భాష మా బ్రాహ్మీ భాషకు చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఫర్ మీ మా దిలీప్, రాజ్ కపూర్ మీ పెషావర్ నుంచి వచ్చిండ్రు, మా బాలరాజ్ సహాని అండ్ వాట్ నాట్, ఖుష్వంత్ సింగ్, వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిండ్రు. ఇన్ మై వ్యూ పాకిస్తాన్ ఈజ్ ఏ ట్రెజరీ ఆఫ్ ఇండియా, కల్చరల్ ట్రెజరీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని లాహోర్. నేను మనకు మాటలు తక్కువనా, 15 నిమిషాలు నాన్ స్టాప్గా లెక్చర్ ఇచ్చిన. भाई साहब हमारे से ज़्यादा आपको पाकिस्तान के बारे में मालूम है, हम बहुत खुश हो रहे हैं, मगर इंडिविजुअल टूरिस्ट वीसा वी कैन नॉट इश्यू, somebody has to call you. आप राइटर बोल रहे ना, वो लिटरेरी ऑर्गेनाइजेशन वाले आपको बुलाना, मगर क्या फायदा? वो लाहौर में मीटिंग है तो खाली लाहौर तक ही देख के फिर वापस चले आना. आप इंडियन वीसा के जैसा कश्मीर टू कन्याकुमारी वाइसा नहीं इंडिया, खाली आपको 1 वीक देते, वो भी लाहौर में ही रहना, रोज पुलिस स्टेशन को आकर रिपोर्ट भी करना. क्यों तकलीफ ले रहे हैं आप? आपको नहीं मिलता वीसा. చాయ్ కూడా తగ్గించిందండి వాళ్ళు మర్యాద. ఇంకా మనం ఇంత వాళ్ళకు డెలివరీ సంగతులు మనం చెప్తేవి, ఆ గౌరవంతో చాయ్ కూడా తాగించారు. ఆఖరికి కిర్గిస్తాన్లో అక్కడ రాయబారి యొక్క ముఖ్య పిఏ మన హైదరాబాద్ తెలుగువాడు. నేను అతన్ని పోయి కలిసిన. మేము మీకు ఏం హెల్ప్ చేయలేము సార్, ఇది చాలా ప్రమాదమైన దేశం, రష్యా పడిపోయిన తర్వాత ఏమన్నా జరగచ్చు మీకు, మీరు ఏజ్డ్ పర్సన్, ఏమన్నా మేము ఏ రకంగా మీ బాధ్యత తీసుకోము. ఒక్కరోజు మీరు సాయంత్రం మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోండి,
నేను ప్రగతి మహావిద్యాలయ స్టూడెంట్ ఒకప్పుడు, అంతే తప్ప మా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టు పోలీసు వాళ్ళు రోజు నన్ను చాలా పరేషాన్ చేసిండ్రు. అక్కడ చాలా పరేషాన్ గన్నే పెట్టిండ్రు ఏకంగా నాకు. రెండో తెలుగు ఆయన కలిసిండు, శ్రీనివాస్ అని. ఆయన అన్నాడు, ఏం సార్ మీకు మన్మరాలు ఉందని అన్నారు, హాయిగా మన్మరాలతోటి ఆడుకోక ఈ వయసులో ఏం ప్రమాదాలల్లో మీరు దిగుతున్నారు సార్, ఎంతకని తిరుగుతారు మీరు, మీదేమో పెద్ద లిస్ట్ ఉన్నది ఈ దేశంలో, ఏది ఎందుకు సార్ మీరు మన్మరాలతో ఆడుకోవాలి మీరు అని ఆయన బొడ్డూడని మనిషి నాకు సలహా ఇస్తే, నేను రాహుల్ సకృత్యాన్ని శిష్యుడిని, నెహ్రూ అభిమానిని, శంకరాచార్యులు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిండు తిరగటంలో, నేను ఏం చెప్పాలి ఆయనకు, గమ్మున తల తీర్చుకొని కూర్చున్నా. అంతే కదండి. కానీ మీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు, ఇంకా రకరకాల మీ అనుభవాలు తెలుసుకోవాలనుంది. కానీ ప్రస్తుతం సమయాభావం వల్ల మనం ఇక్కడికి ఒక ముగించి మళ్ళీ ఈసారి చాలా సమయం పెట్టుకుని ఇంకా విపులంగా వివరంగా మాట్లాడుకుందాము. చాలా మటుకు నా రచనలలో ఇవన్నీ ఏదో రకంగా లీలగా నన్ను రచనలు చదవటం వేరు, మీ ద్వారా వినటం వేరు. ఇప్పుడు మహమ్మద్ రఫీ పాటలు మనము రేడియోలో వింటాం వేరు, కానీ ప్రత్యక్షంగా వింటాం వేరు ఆయన పాడుతుంటే. సో ఇది కూడా అలాగే. కాబట్టి మరోసారి సమయం చూసుకుని మీతోటి కేవలం ఈ యాత్రల గురించే చర్చిద్దాము. ఈసారి సమయం కేటాయించి మాతో మాట్లాడినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.